చాలా సంవత్సరాల క్రితం ఇరాన్ దేశానికి ఒక అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన పేరు ఐదుల్లా ఖొమినీ. ఇదే ఇరాన్ దేశం పాత దేశం బైబిల్లో మాది పారసీక. గోడ మీదకి హస్తం వచ్చి రాసిందే మెనే మెనే టెకెల్ ఓఫార్సిన్ రాసింది కదా, మాది పారసీక పాత దేశం పేరు. ఇప్పుడు దేశం పేరు ఇరాన్. ఇరాన్ దేశానికి మొన్న మధ్య ఒక అధ్యక్షుడు పనిచేశాడు. ఆయన పేరు ఐదుల్లా ఖొమినీ. ఐదుల్లా ఖొమినీ గదిలోకి సడన్గా ఆయన పడుకుంటే ఆయన మంచంకి ఎదురుగా గోడ మీద సిలువ ప్రత్యక్షమైంది. చిచ్చి, ఇదేంటి సిలువ, క్రైస్తవుల సిలువ నాకు ప్రత్యక్షమైంది అని చెప్పేసి ఇటు తిప్పేసుకున్నాడు మంచాన్ని. అమ్మ తలకాయలు పైకెత్తండమ్మా. ఇటు తిప్పేసుకున్నాడు మంచాన్ని. ఇటు వచ్చింది మళ్ళీ సిలువ. నేను కూడా దర్శిస్తుంది అదే సిలువ మెసేజ్ ఈ యొక్క రాత్రి, అందుకే చెప్తున్నాను అనమాట. ఇటు తిరిగింది, ఇటు వచ్చింది గోడ మీదకి సిలువ రాత్రిపూట మంచం ఇటు తిప్పేసుకుంటే. ఇదేంటి ఇటు వచ్చింది, అబ్బాయి నా మంచం ఇటు తిప్పేయండి అన్నాడు. మళ్ళీ ఇటు వచ్చింది, ఇటు తిప్పి 4 పక్కల మంచం తిప్పించుకున్నాడు. కానీ సిలువ ఆయన్ని గదిలో నుంచి ఆయన దర్శించటం మానలా వస్తూనే ఉంది. అప్పుడు అన్నాడు, మన ఇరాన్ దేశానికి అధ్యక్షుడు కదా, ఈ బిల్డింగ్ మొత్తం పడేసేయండి, కొత్త బిల్డింగ్ కట్టుకుంటా అని తన పనివారాన్ని మొత్తాన్ని పిలిపించి బిల్డింగ్ మొత్తం పడగొట్టించాడండి. పెద్ద బిల్డింగు, అడిగి పిచ్చి కాకపోతే మొత్తం పడగొట్టించేసి పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు. అధ్యక్షుడు గారు డబ్బులు బోళ్ళు ఉంటాయి కదా, పెద్ద బిల్డింగ్ కట్టించుకొని దాంట్లో పడుకున్నాడు. మళ్ళీ ఆ సిలువ ఆ గదిలోకి వచ్చింది. అంటే ఏంటి అర్థం ఇక్కడ? ఆ సిలువ ఆయన్ని దర్శిస్తూ ఉంది, కానీ ఆయన లెక్క చేయలా. అసలు కేర్ నాట్, లెక్క చేయకుండా ఉన్నాడు. క్యాన్సర్తో సడన్గా చనిపోయాడు ఐదుల్లా ఖొమినీ. ఈ రాత్రి ప్రియమైన వారలారా, నేను చెప్పేటువంటి ఈ వర్తమానం టైటిల్ ఏంటంటే బ్లెస్సింగ్ ఫ్రమ్ క్రాస్. సిలువ ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు. ప్రపంచం అంతా ఇప్పుడు సిలువ ధ్యానాలు చేస్తున్నారు. అండ్ మీరు కూడా ఇప్పుడు 40 days ఉపవాస ప్రార్థన చేశారు కదా, ఈ చివరి రోజులు కదా. ఇప్పుడు సిలువ మనకేంటి లాభం, సిలువ మనకేంటి మేలు చేసిద్ది అని చాలా మందికి తెలియదండి. సిలువ విలువ తెలుసుకోవాలి. మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలండి? సిలువ విలువ. ఇప్పుడు అందుకే చెప్పి నేను ఐదుల్లా ఖొమినీని దర్శించింది సిలువ సరి చేసుకోలేకపోయాడు. ఈ రాత్రి పిల్లరా మనం వర్తమానం స్టార్ట్ చేస్తున్నాం, జాగ్రత్తగా వినాలి. సిలువ విలువ అనండి ఒకసారి అందరూ. బ్లెస్సింగ్స్ ఫ్రమ్ క్రాస్ అనండి. సిలువ విలువ ఏంటంటే మనం ఒక వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. 3, 4, 5 వచనాలు మనం ఇది చదువుకొని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినప్పుడు సెట్ అవ్వాలనుకున్న వాళ్ళు సెట్ అయిపోవాలి. 3వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. అయినను మత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. 5వ వచనం కూడా చదువుకుందాం. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగే. చిన్న ప్రార్థన చేస్తాను, సెట్ అయిపోండి మీరందరూ. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి సభలలో స్పెషల్ మీటింగ్లో 2వ రోజు కూటములో నైట్ మీటింగ్లో మేము కూర్చున్నాం. ఇప్పుడు దాకా పాటల ద్వారా సాక్ష్యాల ద్వారా మహిమ పొందాం, మీరు మహిమ పొందారు. మరలా తిరిగి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. విశ్వాసులు ముందు కూర్చున్నారు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ని మీ గుప్పిట్లు పెట్టుకోనండి. వాళ్ళ మనస్సు ఇక్కడ కంట్రోల్లో పెట్టుకొని మీ మాటలు వినటానికి సహాయం చేయండి. నిద్ర దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. చక్కగా వాక్యం విని మేలు పొందడానికి ప్రతి ఈ బిడ్డని మీరు సిద్ధపరచండి. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. రైట్,
మంచిదండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము సిలువ మనకేం విలువ ఇచ్చింది, సిలువ ద్వారా బ్లెస్సింగ్స్ చెప్పండి. నేను వాక్యం చెబుతున్నప్పుడు అందరూ తలకాయ ఇట్టే పైకెత్తాలి. ఓకే, బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రమే తలకాయ దించాలి. తలకాయ దించువారు వాళ్ళ లోపలికి నల్లమారి దెయ్యం దూరిద్ది. ముందు చెప్పేస్తున్నా, తలకాయ పైకెత్తి ఎవరైతే దైవజనుడు వంక చూస్తూ వింటారో వాళ్ళలోకి పరిశుద్ధాత్మ వెళ్ళిద్ది. పరిశుద్ధాత్ముడు వెళ్తాడు. ఆమె చెప్పండి. కొంచెం తింటాలదా, తర్వాత తింటారు వెళ్ళి. అయితే వందాల మీ అందరికి జాగ్రత్తగా ఎలక్ట్గా ఉండి వాక్యాన్ని విందాం. రైట్, సిలువ మనకు ఆశీర్వాదం అంటండి. ఎందుకు సార్? చాలా మంది సిలువ ఇళ్లలో పెట్టుకుంటారు కదా, చాలా మంది సిలువ మెడలో వేసుకుంటారు. మీరు కూడా ఆడవాళ్ళు వేసుకుంటారు. ఎక్కువ బంగారపు గొలుసు చేపించుకుంటారు. వాడితో ప్రత్యేకంగా వాళ్ళ భర్తతో కానీ, ఏమండి నాకు బంగారపు గొలుసు చేపిస్తున్నారుగా, కింద సిలువ పెట్టండి అంటారు. అంటే సిలువ మెడల్లో వేసుకుంటున్నారు, సిలువ ఇంటి ముందు బోర్డు కొడుతున్నారు, హృదయంలోంచి తీసి పడేశారు బయటికి. ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయంలో నుంచి సిలువను తీసేస్తేనే గోడ కొడతాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి సిలువలోంచి హృదయంలోంచి తీసేస్తేనే మెడలో వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. ఈ సిలువ లాభాలు ఏంటో చూడండి. నంబర్ 1, సిలువ మనకి స్వస్థత ఇచ్చిద్దంట. చెప్పండి, సిలువ మనకేమి ఇచ్చిద్దంట? స్వస్థత. అక్కడే చెప్పాడు. 3వ వచనం చదువుతున్నాను మళ్ళీ. ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో 3వ వచనం అంటున్నాడు, అతడు తృణీకింపబడిన ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించేవాడు గాను, మనుషులు చూడనల్లవాను గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయలేదు అని అంటాడు. ఇంకా కింద అంటున్నాడు 5వ వచనం లాస్ట్ లైన్ చూడండి. 5వ వచనం లాస్ట్ లైన్, అతని మీద పడిన అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. నెంబర్ 1, సిలువ లాభాలు స్వస్థత. హల్లెలూయా చెప్పండి. మత్తయి సువార్త ఏంటి? ఒకళ్ళు చదవండి. నేనే చదువుతున్నా, మీరు ఎవరు చదవట్లా. బైబిల్ తీయండి. మత్తయి సువార్త 8:17 చదువుకుందాం. ఇక్కడ ఉంటుందండి సిలువ మనకేమిచ్చిద్దో లాభాలు. నంబర్ 1 లాభాలు, సిలువ మనకిచ్చే లాభాలు. ఆయన మాట వలన రోగుల నెలను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకుని మన రోగములను భరించినని. అదిగో మన రోగాల్ని భరించి. ఇటు చూడండి నాన్న, మన రోగాలను ఎక్కడ భరించాడు ఆయన? సిలువలో. అంటే మనకు రోగాలు పోగొడతాడనే కదా అర్థం. మన రోగాలను ఎక్కడ భరించాడు? సిలువలో. మన రోగాలను సిలువలో భరించాడు. ఎక్కడేమన్నాడు? సిలువ వలన మనకు స్వస్థత కలిగిద్దన్నాడు. ఆయన మన రోగాలను సిలువలో భరించి మనకు స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా, వింటున్నారా? సిలువ ఫస్ట్ మనకేమిచ్చిందండి? స్వస్థత. అనండి అందరూ, స్వస్థత. ఇదేంటి అసలు? ఆపోజిట్ అండి. అసలు లెక్క ప్రకారం ఏంటి? ఇప్పుడు ఒక కుంటోడు ఇంకో కుంటోడికి దారి చూపిస్తాడా? ఏమండి? ఇప్పుడు ఫెయిల్డ్ అయినోడు చదువుకునేవాడికి ఎవరికి చదువు చెప్తాడా? ఆడే ఫెయిల్డ్ అయ్యాడు, నీకేం చెప్తాడు? ఇంకా గుంటలో ఉన్నవాడు మంచోడిని ఎవడన్నా బాగు చేస్తాడా? వాడే గుంటలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటి అర్థము? యేసు ప్రభువారు ఆల్రెడీ హోప్లెస్. అంటే సిలువలో దెబ్బలు తింటున్నాడు ఆయన. అంటాడు ఆయన పొందిన దెబ్బల చేత నీకు. ఇదేంటండి అసలు? ఆయనే హోప్లెస్ అన్నాడు సార్, ఆయనకే దెబ్బలు తింటున్నాడండి. నీకేం దెబ్బలు తగ్గిస్తాడు? వినాలి జాగ్రత్తగా. ఆయనే దెబ్బలు తింటున్నాడు, ఆయనే హోప్లెస్. ఆయన పొడిచారు, ముళ్ళ మీద గొరటం పెట్టారు, ఇగో చేతుల్లో పొడిచారు, అన్ని దెబ్బలే కదా. మరి నీ దెబ్బలు ఎలా కొడతాడు? ఇది 140 కోట్ల మంది భారతీయులకు అర్థం కాల. నిన్న తిరుపతి నడిబొడ్డులో మాట్లాడొస్తున్నప్పుడు అక్కడే వాగాడాడు. మీకు అర్థం అవ్వాలన్నా, తిరుపతి నడిబొడ్డు సెంటర్ పాయింట్లో, అన్నమయ్య సెంటర్లో తిరుపతి నడిబొడ్డులో మాట్లాడొచ్చాను ఇప్పుడే. నా వాల్పోట్లు చింపారు నేను తిరుపతిలో, తెలుసా మీకు? అవన్నీ చింపి పడేసి ఓకే
ఓకే. అవన్నీ చింపేసేసి నా వాల్ పోస్టర్లు, గోడ మీద వాల్ పోస్టర్లు చింపడానికి వాళ్ళకి ఏమైందండి? ఏమండి, మనం వాల్ పోస్టర్లు చింపుతున్నామా? ఇప్పుడు ఇదేం పేట? ఈ పేట పేరు ఏం పేరు? ఒకళ్ళు చెప్పండి, అరవబాకనట్లా. సరే, జగద్గిరి గుట్టలో మీరు ఎవరన్నా వేరే వాల్ పోస్టర్లు చింపుతున్నారు? వెళ్ళి చింపుతున్నారా? నా వాల్ పోస్టర్లు చింపారండి నిన్న తిరుపతిలో చింపితే మనోళ్ళందరూ ఒక చర్చ్ గ్రౌండ్లో పెట్టారు. అక్కడే మాట్లాడా, యేసుక్రీస్తు ప్రభు వారికి దెబ్బలు కొట్టారయ్యా, మీ దెబ్బలే మొగ చేస్తాడే ఆయన. యేసు ప్రభు వారికి సరిగా బట్టలు కూడా కట్టుకోకుండా, వస్త్రాలు కట్టుకోకుండా ఎలాడుతున్నాడయ్యా, మిమ్మల్ని బాగు చేస్తాడయ్యా అన్నాడు. ఏమండి, హోప్లెస్గా ఎలాడుతున్నవాడు, దెబ్బలు తిన్నవాడు నీ దెబ్బలు బాగు చేస్తా అంట, నీకు స్వస్థిస్తా అంట. ఆయనే మాస్టర్ క్రియేటర్, ప్రపంచాన్ని కలుగు చేసిన వాడు నీ కోసం అలా అయిపోయాడు. నీకు స్వస్థత రావాలని యేసయ్య సిలువలో దెబ్బలు, సిలువ ఫస్ట్ నీకేమిచ్చింది? స్వస్థత. బా ఎస్, అసలు మనం దెబ్బలు తినాలి లెక్క ప్రకారం. ఎవరు దెబ్బలు తినాలి? ఆయన తిన్నాడు దెబ్బలు, మనకు బదులుగా ఆయన తిన్నాడు. ఎంత మేలు సార్, అసలు ఎంత మేలండి. మనకు బదులుగా ఆయన సిలువ విలువ నీకేమిచ్చిద్దంటే, అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, మాకేం స్వస్థత జరగలేదండి, మేము చాలా కాలం నుంచి ప్రార్థనకు వస్తున్నాం, మాకేం స్వస్థత జరగలేదు అంటే, ఎందుకు జరగలేదు చెప్పమంటారా? జరిగిద్ది నీకు కూడా. ఎప్పుడు? నీ విశ్వాసము పరిధులు పెంచుకున్నప్పుడు, నీ ప్రార్థన జీవితం పెరిగినప్పుడు, ఏమండి, నీ యొక్క భక్తి పరిశుద్ధత లెవెల్స్ పెరిగినప్పుడు నీకు కూడా స్వస్థ వచ్చింది. ఎప్పుడు స్వస్థ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి సిలువ మామూలు కాదండి, సిలువ లాభాలు ఒకటి స్వస్థత. చెప్పండి, స్వస్థత. ఆయన దెబ్బలు తిన్నాడు, మనకు స్వస్థత ఇచ్చాడు. ప్రియులారా, వింటున్నారా? లేకపోతే మనకు స్వస్థత వచ్చేది కాదు, మనం బాగుపడేవాళ్ళం కాదు. సిలువలో ఏలాడకపోతే, సిలువ దెబ్బలు తినకపోతే మనకు రక్షణ లేదు. ఈ కాన్సెప్ట్ చాలా మందికి అర్థం కావట్లా. ఇది రివర్స్ అయిందన్నమాట. భారతదేశంలో ఉన్నటువంటి చాలా మందికి ఇది ఏమైందంటే, మాకు కూడా ఇప్పుడు ఒకప్పుడు అర్థం కాల, మరి మీకు కూడా ఒకప్పుడు అర్థమై ఉండదు. ఏంటంటే, యేసు ప్రభు ఏలాడుతున్నాడు సిలువలో, ఎందుకు పద డోర్ తీస్తున్నారు, కదులుతున్నారు, తిరుగుతున్నారు, కూర్చోండి అందరు, ప్రింటర్ ఆఫ్ సైలెన్స్గా నాన్న. సో సిలువ స్వస్థత. దేవునికి స్తోత్రం చెప్పండి. నెంబర్ 2, రెండో విషయం ఏంటంటే, సిలువ మనకిచ్చేటువంటిది అబ్రహాము లాంటి ఆశీర్వాదం. తీయండి గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నాన్న. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్తుందంటే, అబ్రహాము లాంటి ఆశీర్వాదం అంట. అదేంటి, అక్కడికి వెళ్ళండి మళ్ళీ, చదవమ్మా 3:13 చదవమ్మా. లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై. చాలు చాలు చాలు, ఇటు చూడండి. ఇప్పుడు అందరూ అబ్రహాము లాంటి ఆశీర్వాదాలు ఇవ్వటానికంట క్రీస్తు మన కోసం ఏమైపోయాడంట? ఎక్కడ శాపం అయిపోయింది? సిలువలో. తలకాయలు పైకెత్తండి చెప్తున్నప్పుడు మీరు తలకాయలు పైకెత్తపోతే మీకు అర్థం కాదమ్మా. బాబురావు గారు ఏం చెప్పారు అని ఎవరైనా అడిగారు అనుకోండి మీ ఇంటికి, బాబురావు గారు ఏం చెప్పాడయ్యా, ఏం చెప్పాడమ్మా, భలే చెప్పాడయ్యా, ఏం చెప్పాడమ్మా, సూపర్, తుస్సు ఒక్కడ గుర్తుండదు, అందుకే తలకాయలు ఎత్తమంటుంది. మీ పెద్ద తలకాయలు ఎత్తాడో అని మొదలుకునే. ఎందుకంటే ఒక్క మొక్కెక్కించుకోలేరు వీళ్ళు. ఇప్పుడు ఈ రెఫరెన్స్లు మొత్తం మన వాక్యం అయిపోయిన తర్వాత ఒక గంట సేపు ఎన్ని రెఫరెన్స్లు, ఒక 10 చెప్పాను, కానీ ఆ 10లో ఒకటి చెప్పమంటే ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పాలి, అప్పుడే వాక్యం విన్నట్టు లెక్క. వాక్యం వింటున్నారంటే 10 రెఫరెన్స్లు చెప్తే వాక్యం అయిపోయేలోపు 10లో ఒకటి చెప్పండి అమ్మన్నారంటే చెప్పగలిగిన వాళ్ళు వాక్యం విన్నట్టు. నీకేనమ్మా ఆశీర్వాదం, సంఘం బలపడడం కోసం చెప్తున్నప్పుడు నేను. రెండో ఆశీర్వాదం ఏంటి? సిలువ. యేసుక్రీస్తు ప్రభు అంట అబ్రహాము లాంటి ఆశీర్వాదం ఇస్తున్నాడంట. ఎట్లా? సిలువలో శాపగ్రస్తుడయ్యి మనకేమిచ్చాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. సిలువలో ఆయన శాపగ్రస్తుడైపోయి మనకేమిచ్చాడు?
ఎట్లాంటి ఆశీర్వాదాలు అని చెప్పాడు ఇక్కడ? దేవునికి స్తోత్రం. ఇదేంటి సార్, సిలువలో ఆయన ఏలాడి సిలువలో ఆయన శాపగ్రస్తుడైతే మనకి అబ్రహాము లాంటి ఆశీర్వాదాలంట. దేవునికి స్తోత్రం. సిలువలో రెండవది ఏంటి? అబ్రహాము లాంటి. ఫస్ట్ ఏం చెప్పాం? స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థ. రెండవది ఏంటి? అబ్రహాము లాంటిది అని చెప్పండి. అబ్రహాము లాంటి ఆయన సిలువలో శాపగ్రస్తుడై మనకు అబ్రహాము లాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా నాన్న? మీరు వింటున్నట్టుగా నాకు అర్థమైపోతుంది. మాకు 1000 కళ్ళు ఉంటాయి, మీకు 2 ఉంటాయి. మాకు ఎన్ని కళ్ళు ఉంటాయి? 1000 ఉంటాయి. ఎవరు వింటున్నారు ఎవరు వింటలేదో మొత్తం చెప్పేస్తాం మేము. అంటే మీరు ఏలిపెట్టి చూపితే ఫీల్ అవుతారని మేము ఏలిపెట్టి చూపించాం, కానీ ఎవరు వింటున్నారు ఎవరు వింటలేదో మాకు అర్థమైపోతా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. రెండో ఆశీర్వాదం ఏంటి? అబ్రహాము లాంటి. ఏమండి, అబ్రహాము లాంటి ఆశీర్వాదం అంట యేసు ప్రభువు అంట సిలువలో శాపగ్రస్తుడని మనకిచ్చాయంట. మీకు తెలుసా అసలు అబ్రహాము లాంటి ఆశీర్వాదాలు? అబ్రహాముకి ఎంతమంది పుట్టారు ఇప్పుడు చెప్పండి? ప్రపంచ జనాభా చెప్పండి. లేకపోతే మీరు ఇక్కడే ఉన్నారా ఇండియాలోనే? ఎంతమంది? 840 కోట్ల మంది. చెప్పండి. మన భారతీయులు ఎంతమంది? 140, 50 వెళ్ళిపోయాడు ఆయన అప్పుడే. ఎంతమంది? 100. ప్రపంచ జనాభా ఎంత? 840. ఈ 840 కోట్ల మందిలో క్రైస్తవులు ఎంతమంది తెలుసా మీకు? తెలీదా? అద్దెలతో ఎక్కడ ఎందుకు కూర్చుంటామంటారా? ఎంత తెలుసా? 250 కోట్ల మంది అండి క్రైస్తవులు. వీళ్ళందరూ ఎవరు? మహమ్మదీలు ఎంతమంది తెలుసా మీకు? 150 కోట్లు. క్రైస్తవులు ఎంతమంది? కొంచెం చెప్పండి లెక్కలో, మీకు లెక్కలు నేర్పిస్తున్నాను రాత్రే. 250 కోట్లు. ముస్లిమ్స్ ఎంతమంది? 250, 150 ఎంత? 250. ఓరి నాయన, నువ్వు బలివాళ్ళ ఉన్నావయ్యా. 250, 150, 400 కోట్ల మంది ఎవరు తెలుసా? అబ్రహాము పిల్లలు. బా, అబ్రహాము పిల్లలు ఎంతమంది ఇప్పుడు? 400 కోట్ల మంది ప్రజెంట్. అది సిలువలో యేసు ప్రభు వేలాడి సిలువలో శాపగ్రస్తుడైపోవటం వలన మనకు రెండో ఆశీర్వాదం అంటున్నాడు. అబ్రహాము లాంటి ఆశీర్వాదం మీకు ఇత్తనా అంటున్నాడండి. సిలువలో వేలాడి మనకి ఏమిచ్చాడు? అబ్రహాము ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారమ్మా? అబ్రహాముకి శారా, హాగరు, ఇంకొక ఆమె కెతూరా. సరే, వీళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకోవటం కంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం? సిలువ అంత విలువ. సిలువ అబ్రహాము లాంటి ఆశీర్వాదం నీకు నాకు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. అబ్రహాము ఆశీర్వాదం అంటే 400 కోట్ల మంది ప్రజెంట్ ఇశ్రాయేలు 12 గోత్రాలు. ఏమండి, అబ్రహాము లాంటి ఆశీర్వాదం. అబ్రహాము అంటండి అన్నాడు లోతు దగ్గరకు వచ్చినప్పుడు, లోతు నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తా, నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తా. అంత ఆస్తి పెరిగిపోయింది అబ్రహాం కండి. అబ్రహాము ఆ రోజుల్లో కోటీశ్వరుడు. అబ్రహాము ఎక్కడ లెగ్గు పెడితే అక్కడ ఆశీర్వాదమే. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఎంత ఉంటుందో తెలుసమ్మా? హైదరాబాద్ కంటే కొంచెం ఉంటుంది. ఇది దేశం మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఒక 150 కిలోమీటర్ లోపు ఉంటుంది. అది పాలు తేనెలు దేశం. అబ్రహాము ఆశీర్వాదం అంటే ఏంటంటే, అబ్రహాముకి దేవుడండి ఇశ్రాయేలు దేశాన్ని పట్ట డీడ్స్ రాసేసి స్టాంపేసి ఇచ్చేసాడు అంతే. ఏమండోయ్, దేవుడు మనకిచ్చే సచ్చు ఆశీర్వాదాలు ఎవడో వింటున్నారా? దేవుడు నీకు ఇచ్చేది నీ పిల్ల పిల్లల పిల్లల పిల్ల తరాలు ఆశీర్వాదం ఇస్తాడు. ఇప్పుడు నువ్వు పొందుకుంటావు, నువ్వు తింటావు, నువ్వు తృప్తి పొందుతావు. నీకంటే నీ బిడ్డలు ఇంకా తృప్తి పొందుతారు, వాళ్ళకంటే ఇంకా వాళ్ళ బిడ్డలు తృప్తి పొందుతారు. అదే సిలువలో అబ్రహాము లాంటి ఆశీర్వాదం ఇచ్చాయంట దేవుడు మనకి. సిలువలో అబ్రహాము లాంటి ఆశీర్వాదం అంటే నీ పిల్లల పిల్లలు. ఏనన్నా పిల్లల పిల్లలు అనుకుంటున్నాం మనం, మరి పిల్లల్ని తీసుకొస్తున్నామా? మనం అడుగుచున్నాం, వాళ్ళు అడుగుచున్నారు. మరి సంఘానికి పిల్లలను కూడా పట్టుకు రావాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. సండే స్కూల్ ఉంది కదా ఇక్కడ, ఉంటే మరి ఏం పట్టరారేంటి సండే స్కూల్కి? అయ్యయ్యో, అబ్రహాం ఆశీర్వాదాలు మీకొద్దా?
చెప్పండి, వద్దా కావాలా చెప్పండి. మరి కావాలంటే మీ పిల్లల్ని పట్టురావాలిగా. పిల్లల్ని సండే స్కూల్కు పంపించు తల్లులు ధన్యులు. పిల్లలను సండే స్కూల్కు పంపించేటువంటి తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలుసా? ఆశీర్వదించబడతారమ్మా. అబ్రహాము పిల్లలు ఆశీర్వదించబడ్డారు. ఈడెక్కడా తిరుగుతుంటాడు, సినిమా హాల్లోకి పోతుంటాడు, రోడ్ల మీద తిరుగుతుంటాడు. అదిగో తిరుగుతున్నారు. ఇప్పుడు మేము రావడానికి అరగంట పట్టింది. రోడ్ల మీద తెగ తిరుగుతున్నారండి జనం. అలా ఏ జనం మాకు అర్థం కాలేదు, కానీ తప్పించుకొని పాపం ఈ షటరక్ తమ్ముడు అడిది పిడిది సందులోంచి గొంతులోంచి గబకం పట్టుకొచ్చాడు. రోడ్ల మీద తిరుగుతున్నారు. అట్లా మనం తిరగకూడదు. మనం మందిరంలో కూర్చునే ఒలివల మొక్కలో. అయితే అబ్రహాము ఆశీర్వాదాలు అంటే ఏంటి? సిలువలో వేలాడి త్యాగము, సిలువ విలువ. రెండవది అబ్రహాము లాంటి ఆశీర్వాదము అంటున్నాడండి వాక్యము. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా. ఇంకోటి అంటాడు హెబ్రీ పత్రికలో, అబ్రహాము ఎక్కడికి వెళ్ళవలెనో తెలియకయే బయలు వెళ్ళాడు. అమ్మా, అబ్రహాం ఆశీర్వాదం సిలువలో యేసు ప్రభు శాపం పొంది అబ్రహాం లాంటి ఆశీర్వాదం ఇచ్చాయంటే అబ్రహాం అలా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి మీరు? ఎలా ఉన్నాడు? అబ్రహాము దేవుడు మాట విన్నాడు. అది పాయింట్. ఏమన్నాడు? అబ్రహాము దేవుడు మాట వింటే నీకు కూడా వచ్చిద్దండోయ్, నాకు కూడా వచ్చిద్దండోయ్. వినాల. ఇప్పుడు మనిషి యొక్క మైండ్ మెంటాలిటీ ఎలాంటిదంటే వినకపోవటమే మెంటాలిటీ. మనిషి స్వభావం మెంటాలిటీ ఏంటి తెలుసా? ఏమండోయ్, మరి మీరు ఎన్ని గంటలకు ఉపవాస ప్రార్థన చేశారు నాకు టైమింగ్ తెలియదు కానండి, మనిషి బాడీని దేవుడు ఎట్లా ట్యూన్ చేశాడు తెలుసా మీకు? పొద్దున పూట ఎన్ని గంటలు లెగుస్తారు అంటే మీరు కాదు, సహజంగా ఎన్ని గంటలు లేస్తే మంచిది? 5 అన్నారు. కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడారు, ఇంగ్లీష్ వాళ్ళందరికీ వందనాలు. ఇంకోటి చెప్పండి, 4, 4 అని తెలుగు మాట్లాడినారు. 4, 5 ప్రాంతాలు కదా. అస్సలు దేవుడు అంటండి మన బాడీని ట్యూన్ చేసింది తెల్లవారుజామున 4కి లెగిసే ట్యూనింగ్ అంటే ఇది. మనం అట్లా లెగము, ఏట మాంసం, దున్న మాంసం, కోడి మాంసం, చేపల గేప మొత్తం తినేసి పొద్దున్న 9 గంటలు లెగుతాం. మన బాడీ ట్యూనింగ్ అంటే తెలుసా మీకు? చందకాడ 8లో పడుకోవటం ట్యూన్. ఈ ఐస్ ఉన్నాయి కదండి, ఐస్ కళ్ళు సూర్యుడు అస్తమించినప్పుడు మన కళ్ళు కూడా అస్తమించాలంట, అంటే నిద్రపోవాలంట. ట్యూనింగ్, మన బాడీ ట్యూనింగ్, దేవుడు చేసిన ట్యూనింగ్. అప్పుడే షుగర్లు, బీపీలు, రోగాలు, జబ్బులు ఏం రావండి. మన ట్యూనింగ్, బాడీ ట్యూనింగ్ దేవుడు చేసింది బిఫోర్ 8 పడుకోవాలి. అంటే సూర్యుడు అస్తమించి వెళ్ళిపోతే మన కళ్ళు లైట్లు ఉండకూడదంట. ఇంకా యూ నీడ్ టు గో టు స్లీప్. 2, సూర్యుడు వచ్చేలోపు తెల్లవారు 4 గంటలు లేవాలంట. ఈ బాడీ ట్యూనింగ్. మనం లెగుతున్నాం అట్లా, మనం అంతా రివర్స్ కదా. అబ్రహాం అండి నీవు వెళ్ళు అన్నాడు, మాట విన్నాడు, అందుకొచ్చిన ఆశీర్వాదాలు. హల్లు చెప్పండి. అబ్రహాము మాట వింటే దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఏమన్నాడు? మరేం బైబిల్ చూడవసరలా, 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? అబ్రహామా నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఈ అబ్బాయిని అడుగుతున్నా నేను, ఏం పేరు నీ పేరు? సంతోష్. కూర్చో సంతోష్ ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ అడిగేస్తున్నా నేను. ఏం అడుగుతున్నానంటే, సంతోష్ రేపు పొద్దున్న 7 గంటలకు నువ్వు అండమాన్ నికోబార్ దీవులకి వెళ్ళి సేవ చేయి అన్న. అప్పుడు నేను అనుకుందాం ఉదాహరణకి, నోరు పోయి పాస్టర్ గారు బాబురావు అండమాన్ నికోబార్ దీవులకి అక్కడ తగలబడ్డా ఏంటి, మరి అక్కడ చంపేస్తున్నారు జనాలని అన్నాడు అబ్రహాము. అన్నలా ఎక్కడికి వెళ్ళాలో కూడా వెళ్ళమన్నాడు. అది నమ్మటం అంటే. బా నానా, నమ్మటం అంటే అది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ప్రతిదీ వెళ్ళు అన్న వెంటనే అబ్రహాము అక్కడ తినటానికి ఫుడ్ ఉంటుందా, కట్టుకోవటానికి పట్టు చీరలు ఉంటాయా, మా పశువులకి ఒంటికి నీళ్లు ఉంటాయా, ఇల్లు ఉంటాయి అడిగాడండి. ఆశీర్వాదం వచ్చింది సిలువలో నుంచి. అబ్రహాం లాంటి ఆశీర్వాదం అంటే అబ్రహాము దేవుడు మాట. సిలువ విలువ మాట్లాడుతున్నా. సిలువ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, నెంబర్ 1 స్వస్థత, నెంబర్ 2 అబ్రహాము లాంటి
ఆశీర్వాదం. నెంబర్ 3, మూడవది సిలువ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. మూడవది ఏంటంటే నాన్న, విడుదల. చెప్పండి. ఎఫ్ఎస్సి పత్రిక చదువు నాన్న. ఇందాక చెల్లెమ్మ చాలా స్పీడ్ చదివారు ఎవరో. చదవండి నాన్న. ఎఫ్ఎస్సి 1:7 స్పీడ్ చదివారన్న. దేవుని కృపా మహదస్వమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా అపరాధములకు క్షమాపణ. స్తోత్రం చెప్పండి చాలు. యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనకేంటంట? విమోచన అండ్ పాప క్షమాపణ. తలకాయల పైకెత్తండి. విమోచన క్షమాపణ అంటే, విమోచన అంటే ఏంటి తెలుసా? విడుదల. చెప్పండి. సిలువ నీకిచ్చే మూడవ ఆశీర్వాదం ఏంటి తెలుసమ్మా? విడుదల. విడుదల అనండి అందరు ఒకసారి. మీరందరూ విడుదల పొందారా? కొంతమంది పొందరండి. కొంతమంది అంటున్నాను నేను, మిమ్మల్ని కాదు. కొంతమంది పొందరు. విడుదల పొందని బ్యాచ్ ఈ సిలువ ధ్యానాలలో లేకపోతే 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరందరూ విడుదల పొందుదురుగాక. దేంటో నుంచి చెప్పమంటారా? అప్పుల్లోంచి విడుదల పొందుదురుగాక, మంచి శాంతి వచ్చునుగాక, సమాధానం వచ్చునుగాక, దేవుడి మీద ప్రేమ పెరుగునుగాక. పిల్లరా వింటున్నారా? సెల్ ఫోన్ మోగనివ్వకండి అమ్మా. నాన్న వింటున్నా? విడుదల అనండి. సిలువ నీకు ఇచ్చే మూడో ఆశీర్వాదం విడుదల. కొంతమంది విడుదల పొందరండి. ఎక్కడేసేవారా గొంగళ్ళు అంటే వేసిన చోటే ఉందరా. మా ఇంటి పేరు ఏంటి తెలుసా? కొండవీటి. చెప్పండి. కొండవీటి అంటే నేను క్యాష్ చెప్పట్లు. ఇప్పుడు క్యాస్ట్ కూడా చెప్పను, ఎప్పుడు నేను వయసు కూడా చెప్పను వేదికల మీద. ఎందుకంటే అపార్థం చేసుకుంటారు ఊరికే. ఎందుకులే, మీరు కదండి, వేరే వాళ్ళ సంగతి చెప్తున్నాను. కొండవీటి అని నేను చెప్పుకొని అసలు మేము ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళమో చెప్పుకుంటే అది బడాయి అవుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నానంటే ఆ వంశా నుంచి దేవుడు నాకు విడుదల ఇచ్చాడు, కట్లు ఉప్పదీశాడు. నిజమండి, నిజం. నెల్లూరులో ఒక ఆయన అన్నాడు, బాబురావు గారు మీ ఇంటి పేరు ఏం పేరు అన్నాడు. కొండవీటి అన్న. కొండవీటి అంటే ఏంటండి మీరు? క్యాస్ట్ అన్నాడు. నేను క్యాస్ట్ చెప్పనని చెప్పా. క్యాస్ట్లతో అవసరం అండి మనకి? మేము ఓసీలు అండి అంటారు కొంతమంది. మీరు ఎవరన్నా ఉంటే నాకు క్షమించండి అమ్మా. 100 పెట్టేశానండి. ఏంటి ఫేసులు మారిపోయినాయి మీ అందరి? ఏమంటే యేసు ప్రభుకి ఏం క్యాస్ట్ అండి? సృష్టికర్త సృష్టించిన వాడిది ఏ కులం? సృష్టికర్త సృష్టించాడు కదండి. ఆదాముది ఏ కులం? యెహోవా దేవుడిది ఏం కులం? కొండవీటిలండి మా ఇంటి పేరు చెప్పాలని చెప్పా. ఎట్లాంటి బాబురావు గారు మీరు 2వ 3వ అన్నాయండి మళ్ళీ. ఆ దరిద్రపు క్యాండిడేట్. అంటే ఏంటి వీళ్ళకి లోపల ఏముంది? కట్లు ఉప్పదీయబడలేదో. నేను చెప్పా 2+3 5 అని చెప్పాను నేను. అడిగి నోరు మూసాడు, ఇంకా మాట్లాడలా. ఏమండి మనల్ని కోస్తే బ్లడ్ వచ్చిద్దండి. నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారు అనుకుందాము. నాకు 1 లీటర్ బ్లడ్ కావాల్సి వచ్చింది. మా బ్రదరు మా భార్యనో వెళ్ళి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి మా బాబురావు గారు కుల రక్తం అంటదా అంటే అర్థం ఏంటి? మెంటల్ వచ్చింది అనమాట. నానా యేసుక్రీస్తు నమ్ముకొని సిలువ నీకేమిస్తుందంటే విడుదల. నువ్వు విడుదల పొందాలి. సిలువ నీకేమిస్తుంది? విడుదల. ఆయన రక్తం వల్ల మనకు విమోచన, అపరాధముల నుంచి మనకు క్షమాపణ. మనకి సిలువ మూడో లాభం ఏంటంటే విడుదల అన్నాడు యేసయ్య. ఇటువంటి శిష్యులారా, మీరు వెళ్ళి ఎదురుగా ఉన్న గ్రామంలో కట్టబడిన ఒక గాడిద. ఏ గాడిద అండి అది? దానికి ఎన్ని కట్లు అని తెలుసా మీకు? కొలకట్లు, మతకట్లు, వర్గకట్లు అన్ని కట్టబడింది ఆ గాడిద. అమ్మా మనం కూడా కట్టబడిన గాడిదలము. కులంతో పెనవేసుకుపోయాము, మతంతో పెనవేసుకుపోయాము, వర్గాలతో పెనవేసుకుపోయాము. అప్పుడప్పుడు యేసు ప్రభు నమ్ముకొని కొంతమంది అండి అట్లా ఒక అడుగు అటు వెళ్ళొస్తుంటారండి. ఒక అడుగు వెళ్ళొస్తుంటారండి చాలామంది. నిజం సార్. మన మంగళగిరిలో వెళ్ళి మీటింగ్కి వెళ్ళి కూర్చుంటే మంచం మీద లేస్తే నా నెత్తి మీద టాంగ్ ముని కొట్టుకుంది. ఏంట్రా నెత్తి మీద టాంగ్ ముని కొట్టుకుంది? పెద్ద గుమ్మడికాయ పెట్టారు అక్కడ.
నిమ్మకాయలు పెట్టారు, బొట్లు పెట్టారు. ఇటు పక్కన బైబిల్ కూడా ఉండవు. నెత్తి మీద ఏంటి? టాంగ్. ఇటు పక్కన బైబిల్. రెండు పడవల మీద కాలేస్తారండి ఎవరన్నా? చెప్పరండి. ఇప్పుడు ఈ పడవ మీద ఒక కాలు, ఈ పడవ మీద కాలేసాము. ఈ పడవ విడిపోయింది. ఈ పడవ విడిపోతే ఏమవుతావు? మధ్యలో పడితే పడ్డాం, మొత్తం బాడీ అంతా చీల్చుకుపోతుంది. అట్లా రెండు పడవల మీద కాలు వేగు. విడుదల పొందాలి. ఏంటి విడుదల? పాపము నుంచి, శాపము నుంచి, కట్లు. అదిగో కట్టబడింది. మనం కట్టబడిన గాడిదలము. యేసుప్రభు అన్నాడు, పట్టండి అన్నాడు. దీన్ని గాడిదని తీసుకొచ్చారు. యేసయ్య దాని మీద ఎక్కాడు. చెప్పండి, ఈ మాట నాకు ఇష్టం అండి. గాడిద లాంటి నా మీద యేసయ్య ఎక్కాడు. కొండవీటి బాబురావుకి విలువ వచ్చింది, నీకు కూడా విలువ వచ్చింది. లేకపోతే నీకెవరో ప్రజలాడు ఎవడో గతంలో చెప్పేవాడు కాదు, నమస్కారం చెప్పేవాడు కాదు. ప్రజలాడని ఎవరు చెప్పరు, వందనాలని ఎవరు చెప్పరా. గుంటూరు నగర డిప్యూటీ మేయర్ ఆయన ఒకసారి ఒక మీటింగ్లోకి వెళ్తే, ఈ మీటింగ్ బాబురావు గారు వస్తున్నారంట అనేసరి కూర్చున్నాడండి. ఆయన కూర్చున్నాడు. ఏంట్రా ఆయన కూర్చున్నాడు? బాబురావు గారు మాటలు విందాం అన్న, మీకోసం ఉన్నానన్నా అన్నాడు. మనం ఎక్కడ, ఆయన ఎక్కడండి? ఎవరిని బట్టండి విలువ? చెప్పండి, ఎవరిని బట్టండి విలువ? యేసు ప్రభువుని బట్టి నాన్న నీకు విలువ. సిలువ నీకేమిచ్చింది? విలువ. మనం ఎవరమండి? కట్టబడినా గాడు. మన మీద ఎవరెక్కారు? అప్పుడు ఏమొచ్చింది ఆ గాడిదకి? స్తోత్రం. ఒకప్పుడు గయ్యాళి భార్యలు ఉంటారు కొంతమంది, భర్త మీద పొద్దున్న సాయంత్రం కోటింగే, తిట్లు, ఫైటింగ్. నిజం సార్, చాలామంది భర్త ఇంటికి వచ్చిన వెంటనే ఆఫీసు నుంచి, ఏమమ్మా కాఫీ తీసురా అన్నప్పుడు, కొత్తగా పెళ్ళైన రోజుల్లో ఏమండి కాఫీ ఇదిగోండి తీసుకోండి. ఎంత ప్రేమో. ఇస్తున్నప్పుడు కాఫీ కప్పు కింద పడింది. ఏమన్నారు చెప్పండి మీరు? నిజంగా చెప్పండి. పెళ్ళైన కొత్తలో సంగతి చెప్తున్నా. పెళ్ళైన కొత్తలో కాఫీ కప్పు మీ భర్తకి ఇస్తుంటే కింద పడితే ఏమన్నారు? అబ్బా అయ్యో పర్వాలేదండి, ఏమన్నా నేను చూసుకోలేదండి, చేయి జారిందండి అంటది ఈమె. ఆయన ఏమంటాడు? నిది కాదే పొరపాటు, నాదేలే పొరపాటు, చూసుకోలేదు. అబ్బా పొరపాటు. ఎంత ప్రేమ! ఈ ప్రేమ సంవత్సరం వచ్చిన తర్వాత మళ్ళీ కాఫీ తీసుకొచ్చి కప్పెత్తంటే కింద పడితే ఏమంటాడు? ఈమెమంటది ముందు, నిద్రమోహంవాడా కళ్ళు కనపడలేదు అంటది. ఆయన ఏమంటాడు? నోర్మై, నిద్రమోహం దాన్ని నువ్వే సరిగా లేదు. సంస్థల్లో తేలిపోయింది. ఆఫీస్ నుంచి వచ్చాడు సాయంత్రం పూట, అమ్మ ఆకలి అవుతుంది అన్నం పెట్టు అన్నాడు భార్యని. ఈ మొగల రేగులు చూస్తుంటుంది కదా ఈమె, చూసుకో పెట్టుకోబా, టేబుల్ మీద ఉంది భోజనం. చూసారా నాన్న? ఈ కట్లు ఉప్పదీయబడాలి. అన్రెస్పెక్ట్. దేవుడంటే గౌరవం లేనివి. మన ప్రవర్తన విషయంలో మనం జాగ్రత్తగా మన ప్రవర్తన, మన చూపులు, మన మాటలు, ఏమండి మన టాకింగ్, మన ఉండే విధానము అంతా కూడా దేవునికి యోగ్యకరంగా ఉండాలి. నిజం నాన్న? ఒక ఆడపడుచు మందిరానికి వస్తుందంటే ఏంటి తెలుసా అర్థం? నెక్స్ట్ కొంతకాలానికైనా నీ భర్త నీతో పాటు మందిరానికి, నీ క్యాపబిలిటీ, నీ ప్రార్థన, నీ భక్తి, నిన్ను బట్టి మీ వారు కొంతకాలానికైనా వచ్చి ఇక్కడ మందిరంలో కూర్చోవాలి. అదే పురుషులు కూడా, నువ్వు వస్తున్నావంటే, నీ భార్య రావట్లేదంటే, నీ ప్రవర్తన బట్టి, నీ యథార్థతను బట్టి, నీ ప్రార్థనను బట్టి, నిన్ను బట్టి కొంతకాలానికైనా నీ భార్య ప్రార్థనకి రావాలి. స్తోత్రం. ఎందుకు రావట్లేదంటే, మూడవది, యేసు ప్రభు మనకి ఏమిచ్చాడు? సిలువలో కట్లు ఉపదేశాడు, విడుదలిచ్చాడు. నిజంగా నీకు మనందరికీ నిజమైన విడుదల వస్తే అర్థం ఏంటి తెలుసా? మన ఫ్యామిలీ అంతా ఎడుకొచ్చి కూర్చుంటుంది. అదే అన్నాడు యెహోషువ. ఏమన్నాడు? నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాము. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఇళ్లలో ఇంకా కట్లు ఉప్పదీయబడలేదండి. మొన్న ఇంటికి వెళ్ళా నేను. ఇంటికి వెళ్ళిన వెంటనే అప్పటికే వాళ్ళ భార్య అంట యేసయ్య పాటల క్యాసెట్లు పొద్దున్నే పెట్టుకుందంట. ఇప్పుడు ఇట్లాంటి క్యాసెట్లన్నీ ఎందుకు రిలీజ్ చేస్తుంది అనుకున్నారు? అక్కళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి మీ ఇంట్లో పొద్దున్నే లేచి కాసేపు ప్రార్థన చేసుకుని యేసయ్య పాట పెట్టుకోవాలి. నేను వెళ్ళేసరికి ఏం పాట అవుతుంది తెలుసా? సినిమా యాక్టర్ పాట అవుతుంది నా ఇంట్లో.
ఏంటి చెల్లెమ్మ సినిమా యాక్టర్ పాట వస్తుందంటే, మా కొడుకు, మా కుమారుడు, మా అబ్బాయి పెద్ద దరిద్రుడు అన్నయ్య, మీకు తెలీదు, నేను ఇప్పుడు దాకా ఏసే పాట పెట్టాను, విన్నాను, పనులు చేసుకుంటూ విన్నాను, వాడు వచ్చి ఇది పెట్టినట్టున్నాడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి సార్? హలో సార్, వందనాలు సార్ మీ అందరికీ. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ భార్య పొద్దునే ఏ క్యాసెట్ పెట్టింది? పాటల క్యాసెట్, చక్కగా పాటలు పెట్టుకొని చక్క పనులు చేసుకుంది. వాళ్ళ కొడుకు వచ్చి ఏం పెట్టాడు? ఇప్పుడు ఏమైంది ఇక్కడ అంటే, ఇంట్లో పరిపూర్ణంగా కట్లు ఉప్పదీయబడి లేవా? ఇంకా కట్లు ఉప్పదీయబడాల్సినవి ఉన్నాయే. స్తోత్రం. అమ్మా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో అందరూ యేసు ప్రభు నమ్ముకొని ప్రార్థనా పరులైతే ఇక పాపం ఉంటుందా? పాపం ఉంటుందా అంటున్నా నేను. అస్సలు ఒక్క క్వశ్చన్ కూడా ఉండదండి. అప్పుడు ఇల్లంతా సంతోషం, ఇల్లంతా ఆనందం, ఇల్లంతా ప్రార్థన. ఏమండి, ఇల్లంతా ఆనందం, సంతోషం, హ్యాపీ హ్యాపీ. సిలువ మూడోది ఏంటి లాభం? విడుదల. చెప్పండి, విడుదల. నెంబర్ 4, నాలుగో విషయం, సిలువ మనకిచ్చే లాభం ఏంటంటే నీతిమంతులను చేసింది. చెప్పండి, మనల్ని నీతిమంతులుగా ఎందుకు చేసింది? మనం అనీతిమంతులం కదా. మనం ఎవరమండి? అనీతిమంతులం. చదవండి అమ్మా, రోమపత్రిక 3:24 ఇది చెప్తుంది మనకి. చదువు చెల్లెమ్మ. రోమపత్రిక 3వ అధ్యాయము 24. కాబట్టి చదువునన్న. ఉచితముగా నీతిమంతులు. స్తోత్రం చెప్పండి. ఏమండి, దేన్ని బట్టి? సిలువలో యేసయ్య మరణించబట్టి, సిలువను బట్టి మనం ఏమయ్యాం? నీతిమంతులం అయ్యాం. నీతి. అరే వాళ్ళు నీతిమంతులు రా వాళ్ళు అంటారు చూసారా? నీతి అండి, నీతి కావాలండి. నీతి లేనివాడు కోతి కంటే హీనం కాదు. అరే మీకు తెలీదా ఈ మాట? హైదరాబాద్ వాళ్ళకి నీతి లేనివాడు కోతి కంటే పాడు. పాడు అంటే ఏంటి? ఇంకా మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. నీతి లేనివాడు కోతి కంటే పాడు అంటే, కోతి కంటే చండాల పోడు అర్థం అన్నమాట. కోతి కంటే చండాల పోడు. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో మనకు త్యాగం చేసి, ఆ సిలువ మనకేమిచ్చింది? 4 పాయింట్ నీతి. ఏంటి సార్ అసలు నీతి? నీతిమంతుడు. శబాష్ రా ఆయన సుబ్బారావు, పలానా మరియమ్మ, శబాష్, నీతిమంతురాలురా. ఏంటి, ఎట్లా తీర్చబడ్డాం మనం నీతిమంతులుగా? ఇప్పుడు చాలామంది ఎట్లా చేస్తారు తెలుసా? గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం చేసి అంటారు నీతిమంతులు అండి వాళ్ళు అంటుంటారండి. వాళ్ళు చూడు భలే దానాలు చేస్తున్నారే, గోదానం, భూదానం, వస్త్రదానం, అన్నదానం చేస్తున్నారు నీతిమంతులు. అది కాదు నీతి. ఆ నీతి ఎలాంటి నీతో చూడండి, చూపిస్తా. యెషయా గ్రంథం ఇక్కడ ఏమంటాయంటే 64:6 ఏమంటాయంటే, గోదానం, భూదానం, అన్నదానం కాదు. ఆ నీతి ఎలాంటిదంటే మనకొప్పుడు మన నీతి యెషయా గ్రంథం 64:6. యెషయా గ్రంథం 64:6. మేమందరము మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు. చెప్పండి, చెప్పట్లా మీరందరూ? మన నీతి ఎట్లాంటిదంట? మురికి గుడ్డలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇటు చూడండి నాన్న, నిజం చెప్పండి, మన జీవితం ఒకప్పుడు మురికి కదండి. మురికి గుడ్డలు అన్నాడు ఇక్కడ యెషయా గ్రంథంలో. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడు? సిలువలో రక్తం కాచుట ద్వారా మనల్ని ఏం చేశాడు? ఒకటే గుర్తుపెట్టుకోమ్మా. చాలామంది ఎలా మాట్లాడతారంటే, ఇప్పుడు మా ఇంటికాడ కొంతమంది యేసు ప్రభువుని నమ్మనటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. వాళ్ళు కులం పేరు కూడా, వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణులు. వాళ్ళని చూస్తుండే నేను గమనిస్తూ ఉండేవాడిని. ఏం గమనించేవాడిని తెలుసా? వాళ్ళు పొద్దున్న కూరగాయలకి వెళ్ళేవాడు. ఆ ఇంటి ఆయన మగ మనిషి బుట్ట పట్టుకొని, సంచి పట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర తలకాయ దించేవాడు. ఇట్లా చూస్తున్నారా? మీకు అర్థం కావాలి నీతి అంటే ఏంటో. తలకాయ ఇట్లా దించుకునేవాడు. కూరగాయలు తీసుకొస్తానికి బుట్ట పట్టుకొని తలకాయ ఎత్తేవాడు కదా. అసలు మార్కెట్ దగ్గర తలకాయ ఎత్తేవాడు అండి ఆయన. మళ్ళీ కూరగాయలు తీసుకొని అక్కడ తలకాయ దించి మళ్ళీ ఇంటికాడే తలకాయ ఎత్తేవాడు. ఇప్పుడు ఏమనాలి అక్కడ? వాళ్ళు ఏం పాపం చేయరు, ఏమి చేయరు. పైపెచ్చు ఏం చేస్తారు చాలామంది? ఒకప్పుడు మేము కూడా చేసేవాళ్ళండి అవి హిందూస్గా ఉన్నప్పుడు. గోదానం, భూదానం, వస్త్రదానం చేస్తాం. దీనంతటిని ఏమంటారంటే దే కాల్డ్ నీతి అంటారు. జస్టిఫికేషన్. వాళ్ళు ఏమంటారంటే నీతి అంటారు.
బైబిల్ దాన్ని ఒప్పుకోదు. నీతిమంతులు ఎలా అవుతామో ఆయన రక్తం ద్వారానే నీతిమంతులు. ప్రపంచంలో ఎవరు చెప్పిన మాట ఎవరు నమ్మకండి మీరు. ఏంటయ్యా మీరు గోదానం బోదానం వసదానం చేయండి మీరు కూడా నీతిమంతులు అవుతారా? మేము ఆల్రెడీ ఎప్పుడో నీతిమంతులు అయిపోయాం. ఎలాగూ? యేసుక్రీస్తు రక్తం ద్వారా. ఒకప్పుడు మన వస్త్రములు ఎట్లాంటివి? మన నీతి ఎలాంటిది? మన నీతి మురికి గుడ్డలో. ఇప్పుడు యేసు సిలువలో కాచిన రక్తం ద్వారా సిలువ మనకేమిచ్చింది? నీతి వస్త్రములు. హల్లెలూయా చెప్పండి. రేపు మనకి పెండ్లి కుమారుడు వస్త్రాలు రేపు నీతి వస్త్రాలే. ప్రకటన చదువునాను, ఇక్కడ మీకు మనకు అర్థమవుతుంది. రేపు మనకు వస్త్రాలు ఇస్తాయంట. ఆల్రెడీ వస్త్రాలు ఇచ్చాడు. ఏంటో చూద్దాం. ప్రకటన 19వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రకటన 19:7-8. తన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుంది అనండి ఒకసారి. దేంతో సిద్ధపరచుకుని తెలుసా మీకు? నీతి వస్త్రములతో. చెప్పండి. ఇటు చూడండి, తలకాయల పైకి ఎత్తండి. రేపంట మనమందరం అంట గొర్రె పిల్ల విందులో పాల్గొంటాం. ఎక్కడ తెలుసా? మధ్యాకాశంలో. చెప్పండి. మధ్యాకాశంలో మనమందరం యేసుని చూస్తాం. ఆయనతో పాటు 7 ఏళ్ళు అక్కడ ఉంటాం. ఇక్కడ 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాం. నిత్యత్వంలోకి వెళ్తాం. మధ్యాకాశంలో అంట మనం పెళ్లి కుమార్తె అన్నాడు బైబిల్లో. యేసుప్రభు ఎవరు? పెళ్లి కొడుకు. మనకంట ఒక వస్త్రం ఇచ్చాడంట. పెళ్లి కూతురు అంటే మనము మధ్యాకాశంలో యేసయ్యని పెళ్లి చేసుకోబోతున్నాం. పెళ్లి కుమార్తె సంఘం, పెళ్లి కుమారుడు యేసయ్య. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఎట్లా సిద్ధపడింది చెప్పండి? నీకు నాకు పురుషులకి స్త్రీలకి ఎలా సిద్ధపడతారు? నీతి వస్త్రములు. చెప్పండి. ఆ నీతి వస్త్రాలే మనకిచ్చాడు. మనం కట్టుకున్న వస్త్రాలను ఏంటి తెలుసమ్మా? నీతి వస్త్రములు. మన లోపల ఏమని తెలుసమ్మా? నీతి. ఈ నీతి వస్త్రాలే రేపు మనకు అక్కడ పెళ్లి కూతుర్లుగా మనకి సిద్ధపాటు. నీతి వస్త్రం నీకుందా? మరి ఆలోచించాలి. నీతి వస్త్రం నీకుందా లేదా నానా? నీతి వస్త్రమే అక్కడికి మనకి పెళ్లి కూతురికి అలంకరణ. అది ఇక్కడే సంపాదించుకోవాలి నువ్వు. వీళ్ళు అనుకుంటున్నారు మాకేం పెళ్లి కూతురు బట్టలు అని అనుకుంటున్నారు వీళ్ళు. పాపం రేపు పరలోకం మధ్యాకాశం వెళ్ళిన తర్వాత మనందరం ఎవరమండి? స్త్రీలు పురుషులు మనందరూ ఏమన్నాడు? పెండ్లి కుమార్తె. పెళ్లి కొడుకు ఎవరు? యేసయ్య. ఇప్పుడు పెళ్లి కొడుకు ఎక్కువగా అలంకరించుకుంటాడా? పెళ్లి కూతురు ఎక్కువగా అలంకరించుకుంటుందా? మీకెట్ తెలుసు ఈ విషయం? చాలా పెళ్ళిళ్ళు చూస్తుంటారు వీళ్ళు. వామ్మో, ఈ రోజుల్లో పెళ్లి కూతురు అలంకరించాలంటే ఆమె తీసుకొస్తున్నారు ఎవరో ఒక ఆమెని. బ్యూటీ పార్లర్లో ఉంటుందే, ఆమెకు 10,000 ఇస్తారు. ఆమె పెట్టమంటే ఈ కాటుగా సింగిల్ రూళ్ళు డబల్ రూళ్ళు పెట్టి దెయ్యంలాగా తయారు చేసింది. ఏమంటే బైబిల్లో కాటుకు పెట్టుకోమని ఉందండి. ఎందుకు తెలుసా? కళ్ళకు మంచిదని ఉంది. మనం పెట్టుకోలే. చెప్తున్నాను అసలు. మా ఊర్లో దెయ్యాల్లాగా సింగిల్ రూళ్ళు డబుల్ రూళ్ళు ఇట్లా పెడతారండి. పెళ్లి కూతురు అలంకరణ అదంటండి. ఏమండోయ్, మీరు కూడా పెళ్లికి అలంకరించేవారు మీ పిల్లల్ని. అలంకరించకూడదు. నీతి వస్త్రములతో. నేను చేసిన పెళ్ళిళ్ళు చాలా ఎలా ఉన్నాయి తెలుసా? నో తాళిబొట్టు, నో బంగారు బొంగరాలు, నథింగు, ఇది ఒకటే ఉంటుంది. బైబిల్ ఒకటే మార్చామండి చాలాసార్లు మేము. కొంతమంది పెళ్లి కూతురు వస్తుంటే దెయ్యాల్లాగా ఉంటారండి మాకు. అట్లా అలంకరిస్తారు. మన అలంకరణ నీతి వస్త్రము. అబ్బా, ఇప్పుడు మనం నీతిమంతులు ఎట్ట అయ్యాము? సిలువలో రక్తం ద్వారా మనల్ని నీతిమంతులు. మనం ఏం కట్టుకున్నాం ఇప్పుడు? వస్త్రాలు. రేపు మధ్యాకాశంలో దేంతో అలంకరించుకుంటాం? మరి ఉందా నీకు? ఇక్కడ ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉన్న వాళ్ళు చేయొద్దండి. బాప్తిసం ఇంకా తీసుకోలేదు, నిటారుగా చేయి చూపించాలి. నాకు మొహమాటం లేకుండా మాట్లాడతా నేను. చచ్చు లేకుండా మాట్లాడే పాస్టర్ గారు నేను. సగం చేయొత్తారండి కొంతమంది. సగం బాప్తిసం లేదు మీకు. ఒకసారి నన్ను చూడండి ఇవ్వండి. ఓకే.
ఓకే 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 ఓకే. అబ్బో వీళ్ళందరూ 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు అండి. తెచ్చండి, 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు వీళ్ళందరికి వస్త్రాలు లేవు, నీతి వస్త్రాలు లేవు ఇంకా. వాయ్? నీతి వస్త్రములు కొనుక్కోండి రేపు మీరు. అమ్మా, యు ఆర్ ఎ బిటెక్, యు ఆర్ ఎ ఎంటెక్, యు ఆర్ ఎ ఇంటర్మీడియట్, యు ఆర్ 15 years, వాట్ ఎవర్ ఇట్ మే బి, హూ ఎవర్ యు మే బి, నీతి వస్త్రం రేపు పొద్దున్నే కొనుక్కో. యువర్ నేమ్ విల్ written in the book of heavenly book, otherwise you need not go to heaven. 15 ఏళ్ళు దాటిన తర్వాత అన్న వాళ్ళందరూ బాప్తిస్మం తీసుకోవచ్చు. స్తోత్రం చెప్పండి. నీతి వస్త్రము లేదు మీకు ఇంకా. అంటే ఏంటి? భయపడుతున్నారండి ఈ రోజుల్లో చాలామంది. అమ్మో బాప్తిస్మా, పెళ్ళి అవుదంటగా, అమ్మో బాప్తిస్మా, మా కొలపోళ్ళు దొరకరంటగా, అమ్మో బాప్తిస్మా. ఏంది సార్ ఈ భయాలు పెట్టేది? ఎవరు పెడుతున్నారు భయాలు ఇవన్నీ? ఎక్కడ చూస్తారు? యూట్యూబ్లోనూ టీవీలోనూ ఆ దెయ్యం ప్రసంగాలు అవన్నీ. అమ్మో బాప్తిస్మం అంటే మన కొలపోళ్ళు దొరకరంటగా. ఈ రోజుల్లో అందరూ దొరుకుతున్నారండి. ఎందుకు భయపడుతున్నారు? నీతి వస్త్రము లేకపోతే యూ విల్ నాట్ గో టు హెవెన్. ఆన్ ద మిడ్ స్కై, మధ్యాకాశంలో నువ్వు రావో. అదే సిలువలో దేవుడు మనకిచ్చింది ఏంటండి? నీతి. నీతి వస్త్రం అనండి. సిలువ లాభాలు చెప్తున్నాను నేను, సిలువ లాభాలు. నీతి నీతి నీతి. బైబుల్ నీతి అంటే తెలుసా? ఒక ఇంట్లో ఒక అమ్మాయి పనిచేస్తుంది, అంటులు తోమిద్ది, బట్టలు ఉతికిద్ది, కొంచెం డబ్బులు వస్తాయి ఆ అమ్మాయికి. యేసు ప్రభు నమ్ముకుంది. ఆ ఇంటి యజమాని కూడా యేసు ప్రభు నమ్ముకుంది. నీతి చూడండి ఎట్లా ఉంటుంది. నీతి, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు నీతి. నీతిగా ఉండాలి. యేసే నమ్మిన తర్వాత అనీతిగా ప్రవర్తించకూడదండి. ఇద్దరు చచ్చిపోయారు, ఇద్దరు పరలోకం వెళ్ళారు. భూలోకంలో ఉండగా ఈ పనమ్మాయి కూలి పనిలో నమ్మకంగా దశభాగం ఇచ్చేది. ఆ ఇంటి యజమాని లక్షాధికారి ₹1 కూడా ఇచ్చేది కాదు, పిసినారు కట్టె. ఇద్దరు చచ్చిపోయి ఇద్దరు పరలోకం వెళ్ళారు. ఇద్దరు పరలోకం వెళ్ళేసరికి ఇటు పక్కన పెద్ద పెద్ద డాబాలు కనపడుతున్నాయి పరలోకంలో, ఇటు పక్కన గుడిసెలు కనపడుతున్నాయి. ఈ లక్షాధికారి డాబాల వైపు వెళ్ళిపోతుందంట. నేను భూలోకం లక్షాధికారిని కదా, డాబాలు ఉన్నాయి కదా, ఈ డాబాలు నాయ అని కొనిపోతుందంటే దేవదూత ఒక చేపట్టును గుంజి ఏడకు పోతానా అందంట. మరి భూలోకం లక్షాధికారిని డాబాలు ఉన్నాయి కదా, నాకు ఈ డాబాలు నాయ అనుకుంటున్నా. నోర్మై, నీతి లేదు నీకు, ఏమి లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నన్ను నమ్ముకున్నావు. నన్ను నమ్ముకున్న తర్వాత నీకు డాబా ఇచ్చానా? మిమ్మల్ని అడుగుతుందే, అవును కాదు. ఇచ్చిన వాళ్ళు ఇచ్చాడని చెప్పండి సార్. ఇవ్వని వాళ్ళు చెప్పొద్దు. ఇస్తాడు, మీకు కూడా ఇస్తాడు. రేపు మీకు డాబాలు ఇచ్చును గాక, డూప్లెక్స్ వచ్చును గాక, ఇన్నోవా కార్లు వచ్చును గాక. అబ్బా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత డాబాలు వచ్చినాయా? వచ్చినాయి. దీవించబడ్డామా? ఇవ్వడం. అంత ముందు కంటే బాగున్నామా? ఉన్నాం. ఈయన కూడా అదే, పరలోకం పోయింది లక్షాధికారి. యేసు ప్రభువుని నమ్ముకున్న డాబాలు వచ్చినాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత పనోళ్ళు కూడా పెట్టుకుందామే. పనోళ్ళు పెట్టుకున్నారంటే కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళే కదా. చెప్పరేంటండి? ఈ పాయింట్స్ వింటే మీకే లాభం అమ్మా, మేలు పొందుతారు, దీవించబడతారు. లాభాలు వచ్చినాయి, పనులు పెట్టుకుంది, బంగారం కొనుక్కుంది, ఒక కారు కూడా కొనుక్కుంది, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఏంటి నీతి? ఏది నీతి? యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొంచెం సంపాదించుకున్నావు, ఒక ఇల్లు సంపాదించుకున్నావు, ఒక కారు సంపాదించుకున్నావు, కూతురికి మంచి పెళ్ళి చేసావు, కొడుకు మంచి జాబు, ఇవన్నీ పొందుకున్నావుగా. ఆ నీతి ఏంటి ఇక్కడ చెప్పండి? బైబుల్ నీతి ఏంటి? అదే వెళ్తుంది పెద్ద, వెళ్ళిపోతుందంట, డాబాలు మొత్తం నాయి అనుకుంటుందంట. నోరుమ, ఏడకి వెళ్తానట్రా? ఏంటి దేవదూత గారు, ఏడకి వెళ్తానా? మరి భూలోకంలో డాబాలు ఉన్నాయి కదా, ఆ డాబాలు మొత్తం నాయన. నోరుమై, ₹1 కూడా నువ్వు దేవుని సేవ చేయలేదు, నీతి లేదు నీకు, నీతి లేదు అని అడుగు, ఆ గుడిసెలు నీ అని చెప్పిందంట. అయ్యో పోయిందంట. ఈ పేదరాలు పాపం, భూలోకంలో పేదరాలు కదా, నమ్మకంగా దశమో ₹10 ఇచ్చింది కదా. అయ్యో నేను పేదరాలు కదా, గుడిసెలు నాయి అనుకుని పోతుంటే, ఎక్కడికమ్మా వెళ్తున్నావు? మరి భూలోకంలో పేదరాలు కదా, అయ్యే నాకు గుడిసెలు అనుకుంటున్నానంటే, నో, నువ్వు నీతిమంతురాలివి, నీతిగా బతికావు. నేను ఎంత దీవించానో దానికి తగ్గట్టుగా నీతిగానే ప్రవర్తించావు కాబట్టి డాబాల్ని ఏపో. స్తోత్రం చెప్పరేంటి అసలు? ఏంటి మీరు సపసప కొన్నారు మెయిన్ పాయింట్లు? ఇప్పుడు
సప్ప కొన్నారంటే నాకేదో డౌట్గా ఉందండి. ఓ ఈ డౌట్ వచ్చిందంటే ఇంకా ఎక్కువ చెప్తాయి సబ్జెక్టు. అందుకొరకు అర్థమైందని చెప్పండి. నేను కొంచెం కళకళలు ఆడతానండి. అర్థమైంది కాబోలు నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోవచ్చు అనుకుంటా నేను. ఆయన చెప్పుకొని పోతున్నాడు, మనం ఏమన్నా రిఫ్లెక్ట్ అయ్యి మన రియాక్షన్ ఇచ్చామంటే ఇంకో పాయింట్ చెప్తాడు అనుకుంటున్నారు. నిజంగా దీవించబడ్డా, నేను మాత్రం దీవించబడ్డానండి. ఒకళ్ళ సంగతి నాకు అనవసరం సార్, నా సంగతి చెప్తున్నాను. నమ్మకంగా నీతిగానే బతుకుతున్నా, నా ఆరోగ్యం ఖర్చు పెడతా ఏసై కోసం. నేను మీ మధ్యలోకి ఇది 4ఓసారి 5ఓసారి రావటం, సారికి వచ్చినప్పుడు నన్ను గమనిస్తున్నారు లేదు మరి మీరు? అంటే మీరు గమనించాల్సిన అవసరం మీకు లేదనుకోండి, గమనిస్తుంటే సారికి నేను తగ్గిపోతున్నా, మీరు గమనించారు లేదు? నా వెల్త్, నా హెల్త్, నా ట్రెజర్, నా టైం, మై టాలెంట్స్ స్పెండింగ్ ఫర్ గాడ్. బలవంతంగా నిద్రగాస్తున్నా. నెలకి 7,000 8,000 కిలోమీటర్లు తిరుగుతున్నా. అర్ధరాత్రులు ట్రైన్ ఎక్కుతా, అర్ధరాత్రులు ట్రైన్ దిగుతా. నిద్ర లేదు నాకు, నిద్ర లేదు. చచ్చిపోమన్నా ఏసై కోసం ఇలాగే చచ్చిపోతాను. ఆయన కోసం తిరుగుతూ, ఆయన కోసం మాట్లాడుతూ. నాకు 3 పిల్లలు అక్కడే ఉంటారు అమెరికాలో. మా భార్య బిడ్డల్ని మమ్మల్ని ఇద్దరు గుంటూరులో పడేసి వాళ్ళు అమెరికాలో కూర్చున్నారు డైలీ. వాళ్ళు 3 సరే కూర్చున్నారు, వాళ్ళు బాగుపడ్డారు అనుకోండి. అంటే ఏంటి నేను చెప్తుంది? ఇప్పుడు యేసు ప్రభు సేవ చేసి అర్ధరాత్రులు ట్రైన్ ఎక్కి, అర్ధరాత్రులు బలవంతంగా నిద్ర కాసి ట్రైన్ ఎక్కటం, బలవంతంగా నిద్ర కాసి ట్రైన్ దిగటం, మిడ్ నైట్స్. యేసయ్య కోసం చేస్తున్నావు తమ్ముడో, వింటున్నావా? వినాలి, నేర్చుకోవాలి. సంఘం నీకు ఆశీర్వాదం ఇస్తుందే. చూసారా, మీరు గమనించారు నాన్న? అది నీతి అంటేనండి. యేసు ప్రభు కోసం బతకటమే. జాబులు ఉద్యోగాలు మానేసి కూర్చోమంటలా. నీ జాబు 8 అవర్స్ చేసుకో, హ్యాపీ చేసుకో. ఇంకో 4 అవర్స్ కూడా ఎక్స్ట్రా చేసుకో, ఏం పర్లా. రూపాయి సంపాదించుకో. దాంట్లో వేసి దీవిస్తాడు, నిన్ను బహుగా దీవిస్తాడు. వెంటనే టక్కమంట వచ్చి మందిరంలో కూర్చోవాలి. అక్క, పాస్టర్ గారు, అయ్యగారు, అమ్మగారు, ఏమన్నాయి వాళ్ళ పనులు మందిరంలో? ఏమైనా చేయమంటారా? ఎక్కడికన్నా వెళ్ళి బజార్కి వెళ్ళి ఏమైనా పట్టరమంటారా? తీసుకురమ్మంటారా? సరుకులు కావాలా? కారు తొడవాలా? ఇది మందిరం కడగాల అనేవాడే ఆరోగ్యకరంగా ఉంటాడు. సార్ నేను చెప్తున్న 100% నిజమో. అది నీతి అంటే. తప్పించుకుంటారు కొంతమంది. ఏం గొర్రెలు అని చెప్పి మనం వచ్చినట్టు చెప్పినట్టున్నా, అడ్డు గొర్రెలు తప్పించుకుంటారు. దేవుని పని ఎంత చేస్తే మనకంత ఆశీర్వాదం. సిలువ మనకిస్తున్నటువంటి 4వది ఏంటమ్మా? నీతి. నెంబర్ 5, సిలువ మనకిచ్చే బ్లెస్సింగ్స్. 5వది ఏంటంటే, ఆయన చేసిన ఉపకారం ద్వారా మనము ఆయనతో లేపబడతాం, ఆయనతో కూర్చుంటాం. సిలువ మనకేమిస్తుందమ్మా? ఆయన మనకు ఉపకారం చేశాయంట. కాబట్టి మనకేంటంట, ఆయనతో లేపబడతాం, రేపు ఆయనతో కూడా కూర్చుంటాం. ఎఫ్ఎస్సి చూద్దాం, తీయండి. ఇక్కడ ఏమంటాయంటే ఎఫ్ఎస్సి పత్రికలో 2వ అధ్యాయంలో 6-7 వచనాలు మనకి ఇదే చెప్తుంది. ఇక్కడ క్రీస్తు యేసునందు, అబ్బా ఆయన ఏం చేశాడంట మనకి? అందరూ చెప్పాలి ఈ మాట. ఒకసారి తలకాయల పైకి ఎత్తి చెప్పండి. మళ్ళీ చూడమా మాట. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారమా అపకారమా? ఉపకారము ద్వారా అత్యధికమైన కృపా మహదైశ్వర్యమును ఆయనతో కూడా లేపి. అబ్బాబ్బా, స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి ఒకసారి. ఐదో బెనిఫిట్, సిలువ ద్వారా 5వ బ్లెస్సింగ్స్ ఏంటి తెలుసా? ఆయనతో కూడా లేపబడటం, ఆయనతో కూడా. ఎవరితో కూర్చుంటావు నువ్వు రేపు? ఇప్పుడు యేసయ్య పక్కనే కూర్చుంటావు. ఆయన చేసిన ఉపకారం, సిలువలో ఆయన చేసిన ఉపకారం ఎక్కడ చెప్పండి? సిలువలో ఆయన చేసిన ఉపకారం ఏంటి తెలుసా? ఆయనతో పాటు లేపబడతాం, ఆయనతో పాటు కూర్చుంటాం. ఆ మధ్య ఒక పాస్టర్ గారంట, ఇక్కడ హైదరాబాద్లో గవర్నర్ ఉండేది, కుమిత్బెన్ జోషి అని ఒక ఆమె ఉండేది. మీరు విన్నారు లేదు? హైదరాబాద్లో ఉండేది. అప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉండే. ఆ గవర్నర్ గారిని కలవటానికి వెళ్ళాడు ఈయన.
గవర్నర్ గారిని కలవటానికి వెళ్ళి లోపలికి వెళ్ళాయంట. ఆ పాస్టర్ గారు చెప్పాడు నాకు. గవర్నర్ పిలిచింది లోపలికి. ఎవరు వచ్చారు రమ్మని చెప్పండి. పాస్టర్ గారు ఎందుకు వచ్చాడు లోపల రమ్మని చెప్పండి. లోపలికి వెళ్ళాడు. గవర్నర్ అందంట కూర్చోండి అందంట. ఏమంది? గవర్నర్ గారు ఎదురుగా కుర్చీ ఉంటే ఆ కుర్చీలో కూర్చొని ఆమెతో మాట్లాడేసి బయటకు వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఇక మొదలు పెట్టాయండి. నేను గవర్నర్ పక్కన కూర్చున్నాను, నేను గవర్నర్ పక్కన కూర్చున్నాను. ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి. గవర్నర్ పక్కన కూర్చుంటే నేను సార్లు చెప్పాడే, రేపు ఎక్కడ కూర్చుంటామంట మనం. స్తోత్రం. ఆయనతో పాటు లేపపడతాం, ఆయనతో పాటు. ఏంటి సార్ అసలు ఎంత గొప్ప సంగతి అండి ఇది. క్రియేటర్ పక్కన కూర్చుంటావు నువ్వు. సిలువలో చేసిన ఉపకారం ఏంటి తెలుసా? ఆయనతో పాటు లేపబడతాము, ఆయనతో పాటు. ఇదేంటంటే క్రాస్ గివ్స్ ద రిజరెక్షన్ అండ్ సిట్టింగ్ విత్ జీసస్. తలకాయలు పైకెత్తండి. ఒకసారి అమెరికా దేశానికి అధ్యక్షుడు మొన్న ట్రంప్ ఉన్నాడు. ట్రంప్ ఉన్నప్పుడు అక్కడ ఒక గొప్ప పాస్టర్ గారు చనిపోయారు అమెరికాలో. ఆయన పేరు బిల్లీ గ్రహం. బిల్లీ గ్రహం గారు చనిపోయిన వెంటనే ట్రంప్కి తెలిసింది. అప్పుడు ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఒకప్పుడు బిల్లీ గ్రహం గారు ఈ ట్రంప్కి, ట్రంప్ వాళ్ళ నాన్నకి అసలు అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాడు కాదు. సార్ మేము బిల్లీ గ్రహం అయ్యగారిని పాస్టర్ గారిని కలవాలని అనేవాళ్ళు అంట వీళ్ళు. ట్రంప్ వాళ్ళ నాన్న ఎప్పుడు అవకాశం దొరకల సార్ని కలవటానికి. తర్వాత ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడు అయ్యాడు. అప్పుడు బిల్లీ గ్రహం గారిని బాగా గౌరవించాడు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బిల్లీ గ్రహం గారు చనిపోయాడు మొన్న. అప్పుడు వెంటనే ట్రంప్ చెప్పాడు, బిల్లీ గ్రహం గారి శవపేటిగా వెనకాల ఒక 10 కార్లు, ముందు ఒక 10 కార్లు, ఆ 10 కార్లు ఈ 10 కార్లు మధ్యలో కారులో బిల్లీ గ్రహం గారి యొక్క డెడ్ బాడీ శాటిలైట్ కనెక్షన్ ఇచ్చి వైట్ హౌస్కి పట్టరండి, నా వైట్ హౌస్కి అని ఆజ్ఞనిచ్చాడు. ముందు 10 కార్లు, వెనకాల 10 కార్లు పెట్టారు. మధ్యలో బిల్లీ గ్రహం గారిని శవాన్ని ఎక్కిచ్చారు, శాటిలైట్ కనెక్షన్ ఇచ్చారు. ఎక్కడ దెబ్బ తినకుండా బాంబు ఎవరేయకుండా తీసుకెళ్లి వైట్ హౌస్లో పెట్టారు. దైవజనులు డాక్టర్ బిల్లీ గ్రహం అయ్యగారి యొక్క శవపేటిక అలా పెట్టారు. ట్రంప్ ఇక్కడ నిలబడి బిల్లీ గ్రహం గారు దైవజనుడు ఆ శవం బాక్స్ అలా ఉన్నప్పుడు ఏం మహా తెలుసా? ఒకప్పుడు ఇదే బిల్లీ గ్రహం అయ్యగారు, నేను ఇప్పుడు అమెరికాకు అధ్యక్షుడు అయ్యాను, ఒకప్పుడు నేను కోటేశ్వరుని అప్పుడు కూడా మమ్మల్ని కలవటానికి అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాడు కాదు, అంత గొప్పోడు ఆయన అని ఇంగ్లీష్లో ఇలా చెప్పాడు. తెలుగులో మీకోసం చెప్తా, ఇంగ్లీష్లో నా కోసం చెప్తా. ఏ మ్యాన్ ఇస్ దే ఇన్ నార్త్ కెరలినా, హీ స్ప్రెడ్ ద గాస్పెల్ ఎండ్ ఆఫ్ ది వరల్డ్, హీ ఈజ్ ఏ ఫార్మర్స్ చైల్డ్. నార్త్ కెరలినాలో ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు రైతు బిడ్డ, పాలు పెరుగు అమ్ముకొని ఇంట్లమ్మట పోసొచ్చేవాడు. ఆయన ప్రపంచం అంచులు మట్టుకు అద్భుతమైన సేవ చేశాడు. ఆయనే డాక్టర్ బిల్లీ గ్రహం అని. ఎంత హానర్ అండి. అంటే ఎంత గౌరవం సార్. అసలు ప్రపంచంలో 800 కోట్ల మంది టీవీల ముందుకు వచ్చని యూట్యూబ్లో చూస్తూ ఉండగా ఈ మాట పలికాడు ట్రంప్. అప్పుడు పాస్టర్ గారికి, బిల్లీ గ్రహం గారికి ఎంత హానరు. ఎలా ఫీల్ అవుతారు ప్రపంచం అంతా? అమ్మో, బిల్లీ గ్రహం గారు అంటే ఇంత గొప్పోడా అని ఫీల్. ఇప్పుడు మన ఫీల్ ఏంటి? సిలువ మనకేమిచ్చింది? రేపు ఆయన పక్కన కూర్చుంటాం. ఇంతకంటే గౌరవం ఎక్కడ ఉందా చెప్పండి? చెప్పండి. ఎలా ఉంటావు ఇప్పుడు నువ్వు అక్కడ పరలోకంలో ఏసే పక్కన కూర్చున్నప్పుడు ఎలా ఉంటాం? మళ్ళీ ఇక్కడ టైపేనా? మంచి మంచి చీరలు కొనుక్కోవాలి, మంచి మంచి బట్టలు కొనుక్కోవాలి, పొద్దున ఏం టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం ఏం చికెన్ వండుకోవాలి, మంచినీళ్ళు మినరల్ తాగాల లేకపోతే కాళ్ళలో తాగాల? ఇక్కడ తాగుతున్నాం, సాల్తలేదా? ఈ మధ్య దాని పేరు ఏంటంటే గుర్తురాట్లేదు, పానీపూరి అని ఒక పవిత్రమైన పదార్థం ఉంటుంది. ఆ పవిత్రమైన పదార్థాన్ని వాడు చేస్తున్నప్పుడు ఒక్క ఇదిలిస్తాడు, దాంట్లో పవిత్రమైన పదార్థం వాడు పడేస్తాడు. ఆ పవిత్రమైన పదార్థంలో పవిత్రమైన నీళ్లు కలుపుతూ ఉంటాడు. ఆ పవిత్రమైన పదార్థంలో ఏదో అవన్నీ కోసిపోతుంటాడు. దాని పక్కన ఒక పవిత్రమైన మురుగు కాలం పక్కన పెడతాడు ఆ బండి. ఏమండి?
అబ్బా ఇంకా అని పవిత్రమైన పదార్థాన్ని తింటా ఉంటాం. ఏమండి ఇక్కడ తింటున్నాం, అక్కడ కూడా తింటారా మళ్ళీ వెళ్ళి? పరలోకంలో ఏంటి మనకి పూనిపారి తింటాం అక్కడికి వెళ్ళి? పరిశుద్ధుడు 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 చెప్పండి. ఇది ఒకటే మాట అక్కడ, ఇంకా ఇది ఒకటే. ఇప్పుడు మనం ఎట్లా ఆరాధన చేస్తున్నాము అట్లాగే పరలోకంలో కూడా ఆరాధన. ఇక అదే అన్నపానములు ఉండవు, ఇంకా సూర్యుడితో పని లేదు, మంచులు తాగటం. అసలు ఈ బాడీ ఉండిద్దా? అసలు ఎఫెసీ పత్రిక ఏం చెప్తుంది తెలుసా? జెండర్ కూడా ఉండదంట అక్కడ. దేర్ ఇస్ నో జెండర్ ఇన్ ద హెవెన్. అందరము దేవదూతల వలె ఉంటాము. మీరందరూ ఇక్కడే ప్రాక్టీస్ అయిపోతున్నారు, తెల్లని బట్టలు కట్టారు, ఇక్కడే ప్రాక్టీస్ మీకు. రేపు పరలోకంలో కూడా తెల్లని మహిమతో వెళ్ళిపోతుంటాం. ఇంతకంటే గొప్ప సంగతి ఉందా? మీ ఆయన యేసు ప్రభు నమ్మకపోతే అక్కడ కాలుతా ఉంటాడు. అమ్మో మార్తమా, ఏంటమ్మా నువ్వు వెళ్ళి పక్కన కూర్చున్నావు, ఏసే పక్కన కూర్చున్నావు ఏంటి, ఇక్కడ సత్రా నేను. ఏమయ్యా నీకు చాలాసార్లు చెప్పాను, నా మాట విన్నావా నువ్వు? సాగు అక్కడ సాగు. నువ్వు ఎక్కడ కూర్చొని నువ్వు పరలోకంలో ఏసే పక్కన కూర్చొని ఏమంటావు? ఇంకోటి తెలుసా మీకు? పరలోకంలో కూర్చొని నరకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారో మనం చూస్తామండోయ్. నరకంలో ఉన్నవాళ్ళు పరలోకంలో మనం ఏం చేస్తున్నాం కూడా చూస్తారు, కానీ రాలేరు. ఏది మనకు ఉదాహరణ? లాజరు ధనవంతుడు. అబ్బో మీరు చాలా స్పీడ్గా ఉన్నారే. లాజరు ఒక్కటే, అదే మనకు ఆధారం. ఏమన్నాడు? అబ్రహాము రొమ్మును అనుకున్న లాజరు, బాబు సత్రన్నయ్యో నీ చిటికిని వేలుతో ఒక చుక్క ఏమంటే ఏమన్నాడు? మీరు ఇక్కడ వారు అక్కడికి రాకుండా మధ్యలో ఏమందన్నాడు? అగాధం ఉంది, చూస్తారు కానీ వెళ్ళలేరు. రేపు నువ్వు చూస్తావు మీ ఆయన్ని నరకంలో. మీ అందరు కొందాలేమో తిట్టుకుంటారేమో. అంటే యేసు ప్రభు నమ్మకుండా బాప్తిసం పొందుకోకుండా ఉన్న వాళ్ళు ఏమవుతారు మరి? వాట్ ఎ గ్రేట్ ప్లేస్. ఆయనతో కూడా కూర్చుంటాం, ఆయనతో లేవబడతాం. ఇది ఏది ఇచ్చింది మనకి? సిలువలో యేసు చేసిన త్యాగం. నెంబర్ 6, 6వ ఆశీర్వాదం మనం చెప్పుకుంటున్నాం. మనం టైం అయిపోయింది, ముగించుకోబోతున్నాం. ఇంకా మనకు ఆశీర్వాదం సిలువ ద్వారా మనకి వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, మధ్య గోడ పడగొట్టి సంధి చేసి సమాధానపరిచాడు. చదువునాన్న ఎఫెసీ పత్రిక, అదే పత్రిక ఇందాక మనం తీసాం కదా, 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. తీయండి 13, 14 వచనాలు చదవమ్మా. దూరస్తులని మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి చేత మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసి సంధి చేసి. బా ఏం మాట్లాడండి సార్. తలకాయలు పైకెత్తండి, కింద పెట్టేసండి, బైబిల్స్ ఒళ్ళో పెట్టేసుకోండి. యేసయ్య సిలువలో ఇచ్చే ఆశీర్వాదం 6వది ఏంటి తెలుసా? మనకి మధ్య గోడ పడగొట్టేశాడు, సంధి చేశాడు, సమాధానం ఇచ్చాడు. ఫ్రెండ్స్ అండి మనం అందరం ఇప్పుడు. ఏమండి వింటున్నారా? యేసు ప్రభు నమ్ముకోక ముందు శత్రువులు ఇప్పుడు ఏమైపోతున్నారు? మనకి మిత్రులు అయిపోతున్నారు. దీనికి కారకుడు ఎవరు? యేసయ్య. యేసయ్య సిలువలో చేసిన మధ్య గోడ పడగొట్టాడు. ఆశ్చర్యమండి కొన్ని సాక్ష్యాలు. నిజం సార్. వాడిని కొట్టబోయాడండి, మా ఇంటి పక్కన కొట్టబోయాడు, మీదకి వచ్చాడు. నేను యేసు ప్రభు నమ్ముకున్నవాడు కాబట్టి తలకాయ దించుకున్నాను. తర్వాత అతడే తెలుసుకొని పశ్చాత్తపడి ప్రార్థనకు కూడా రావటం మొదలుపెట్టాడు. నాకు స్నేహితుడు అయ్యాడు. నీ విరోధుల ఎదుట నీకు భోజనము సిద్ధపరుస్తాడు. ఇది యేసు ప్రభు సిలువలో చేసిన సంధి, సమాధానం. మధ్య గోడ పడగొట్టాడు. అమ్మా వింటున్నారా? ఏం పడగొట్టాడు? యేసు ప్రభు మనకి ఇచ్చే ఆశీర్వాదం మధ్య గోడ పడగొట్టాడు. యేసు ప్రభు పెద్ద కేక వేశాడు సిలువలో. అప్పుడు ఏమైంది? దేవాలయపు తెర నడుమికి చినిగింది. ఆ తెర ఎంత వెడల్పుంటో తెలుసా? 3 అంగుళాలు. 3 అంగుళాలు అంటే ఎంత తెలుసా? 1, 2, 3. ఇక ఏలు పెట్టా చూడండి, ఏలు కనబడుతుందా మీకు? ఆ తెర ఇంత వెడల్పు ఉంటుందంటండి. 3 అంగుళాలు అంట. 3 అంగుళాలు. మనం కట్టుకునే తెరలు కాదు, ఈ క్లాతులు కాదు. ఈ క్లాతులు ఎంత ఉన్నాయి? 3 అంగుళాలు. ఎంత వెడల్పు, ఎంత లావు ఉంటుంది ఆ తెర. తెర నడిమికి చినిగెను, మధ్య గోడ పడిపోయెను. భార్యాభర్తలకు మధ్య సమాధానం వచ్చెను, సంఘంలో సమాధానం వచ్చెను. శత్రువులు మనకు మిత్రులుగా
చేసెను. ఆ తెర నడిమికి చినిగిపోయి సంధిని ఏర్పాటు చేసి మనల్ని దేవుడు సమాధానంతో నింపాడు. సిలువ వల్లే. దీనివల్ల? సిలువ వల్లే. సిలువ వల్లే. కాబట్టి మధ్య గోడను అసలు ఎక్కడొచ్చింది? ఈ మధ్య గోడ ఆదాము అవ్వ దగ్గర వచ్చింది. ఎక్కడొచ్చిందండి? ఇప్పుడు ఆదాము అవ్వ ఏం చేశారు? చేయొద్దన్న పని చేశారు. ఆదాము అవ్వకి దేవుడు ఒక కొటేషన్ ఇచ్చాడండి, ఆజ్ఞ లేకపోతే హెచ్చరిక అనండి ఒకసారి. దేవుడు హెచ్చరికలు చేస్తాడండి. ప్రేమించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తుంటాడు? హెచ్చరిక చేయకపోతే ఉంటాం మనం. ఏమన్నాడు ఆదాము అవ్వని? ఈ పండు తినొద్దంటాం ఏంటి హెచ్చరిక కాదా? నోవహు పడవ చేసుకో వస్తుంది అంటాం హెచ్చరిక కాదా? ఏమంటే చెప్పరండి. ఇటు చూడండి అమ్మా, తినొద్దన్న పండు తిన్నారు, తప్పు చేశారు. ఆ తప్పు ఏం చేసింది? దేవుడికి మనకి మధ్య ఎడం గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు అప్పుడు చేయొద్దన్న పని చేసిన వెంటనే ఆదాము ఏమన్నాడు? నువ్వు చెమట కార్చి భూమిని దున్ని తింటావు పో, ఇది నీకు శాపం. ఆడకూతురికి ఏంటి శాపం? నువ్వు పిల్లగనేటప్పుడు ప్రసవ వేదన పడి కంట. ఆమెకి, ఆడకూతురికి ఈ శాపం. ఆ గోడను తొలగించేశాడు. ఇప్పుడు కూడా అదే ఉందండి మనకి. ఏమండి, అసలు ఫిజికల్ బాడీని ఎలా చేశాడు తెలుసా? రోజుకి మనం 10 గంటలు ఆఫీసో పనో కూలి పనో గొడ్డలతో కొట్టే పనో కట్టెలు నరకటమో కూలి పని చేస్తేనే ఈ బాడీ ఆరోగ్యకరంగా ఉంటుందండి. అది ఆదాముకి ఇచ్చినటువంటి ఆజ్ఞ అండి. అది నువ్వు కొట్టి దున్ని కష్టపడి తిను, లేకపోతే రోగాలు కూడా వస్తాయండి. మొన్న మా లూథరన్ చర్చి కాంపౌండ్లో అక్కడ పెద్ద పెద్ద దైవజనులు ఉంటే లోపల కూలి అబ్బాయి పనిచేస్తున్నాడు. ఆ కూలోడు కట్టెలు కొడుతున్నాడండి. ఇలా కట్టెలు కొట్టి చెమట గారుతుంటే బా ఈ చెమట చావా అని ఇట్లా తుడుచుకుని అంటున్నాడు. ఇదంతా ఆదాంగాడు చేశాడు అంటున్నాడు. ఆడికి వెళ్ళాడు పాపం అయ్యగారు. ఇది ఆ దొరగారు విన్నాడు. ఏంట్రా ఈ సుబ్బారావు గారు కట్టెలు కొడుతూ చెమట గారుతూ ఇదంతా ఆదాంగాడు చేశాడు ఇసుకుంటున్నాడు ఏంటా అనుకున్నాడు మనసులో. ఓహో వీడికి ఒక పాఠం చెప్దామరా అనుకున్నాడు. ఆ దొరగారు ఒక రోజున తన దేశం అమెరికాకి వెళ్ళాల్సి వచ్చింది. రే సుబ్బారావు ఎట్రా? ఏంటి సార్, నేను అమెరికా వెళ్తున్నాను రా, చెప్పాను కమన్నా 6 నెలల దాకా రాను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇదిగో నీకు డబ్బులు ఇచ్చా, 2 బస్తాల బియ్యం కొనుక్కో, ఈ యొక్క నేను వచ్చేదాకా ఈ బియ్యం తిను, ఇదిగో కూరగాయలు సరుకులు పళ్ళు పలహారాలు, ఇదిగో ఫ్రిడ్జ్లో గుడ్లు మాంసం, ఇగో డబ్బులు మొత్తం చక్కగా వండుకొని తిను. అరే సుబ్బారావు ఎట్రా, ఇదిగో ఈ గంప చూడు, గంప కింద ఒకటి పెట్టాను కానీ అది మాత్రం తీయవాకన్నాడంట. గంప కింద ఒకటి పెట్టాను, అది మాత్రం తీయవాక. వెళ్ళిపోయాడు దొరగారు ఆ దేశం. ఈ సుబ్బారావు గారు పొద్దున్న అన్నం వండుకుంటున్నాడు, చక్కగా బియ్యం వండుకుంటున్నాడు, కూరగాయలు వండుకుంటున్నాడు, చికెన్ వండుకుంటున్నాడు, మటన్ వండుకుంటున్నాడు, గుడ్లు అన్నీ తింటున్నాడు. మనసంతా గంప మీదే ఉంది. మనసంతా ఏంట్రా మా అయ్యగారు ఏంటి గంప కింద ఏదో పెట్టని చెప్పాడు, తీయొద్దని చెప్పాడు, అన్నీ తింటున్నాడు, హబ్బగా తినేస్తున్నాడు, ఏట మాంసం కోడి మాంసం అన్ని గుడ్లు గిడ్లు వండుకొని తిన్నాడు. మనసంతా దాని మీద ఉండి ఏంటని మనసు పట్టలేక ఏంద్రా చూద్దాం అసలు అని ఆ గంప అలా తీశాడు. ఆ గంప కింద పోతూ అయ్యగారు ఒక చుంచు పిల్ల పెట్టాడు. ఎలికి పిల్ల, ఎలికి తెలియదే మీకు? ఎలికి పిల్ల తుర్రుమట మారిపోయింది. ఏంట్రా ఎలికి పిల్ల పెట్టాడు అయ్యగారు మా గంప కింద, వెళ్ళిపోయిందిరా అది, ఇప్పుడు వస్తాడ్రా ఏం చెప్పాలరా అనుకున్నాడు. వచ్చాడు అయ్యగారు కొన్ని నెలల తర్వాత. ఎరా సుబ్బారావు బాగున్నావా? బాగున్నా సార్. మరి బియ్యం అయిపోయినాయా? 2 బస్తాలు తినేసాను సార్. మరి కూరగాయలు అయిపోయినాయి సార్, చికెన్ మటన్ అయిపోయినాయి సార్, మొత్తం అయిపోయినాయి సార్. సార్ అన్నీ తిన్నాను కానీ ఒక తప్పు చేశాను సార్ అని అంట. మీతో ఒక మాట చెప్పా. ఏం చేశారా సుబ్బారావు? ఇవన్నీ తింటున్నాను కానీ మనసంతా గంప మీదే ఉంది. నువ్వు తీయొద్దని చెప్పావుగా, అసలు ఏం పెట్టాడరా అని మనసు ఆపుకోలేక తీసాను సార్. నువ్వు పెట్టిన ఎలికి పిల్ల వెళ్ళిపోయింది సార్ అని అంట. వెళ్ళిపోయిందా సుబ్బారావు? ఆనాడు కట్టెలు కొట్టుకొని నువ్వు ఇట్లా గంట ఆదాంగోడు చేశాడు అన్నావే, ఆదాంగోడు ఇదే పని చేశాడు రా సుబ్బారావు అన్నట్ట. చూసారా, చేయొద్దన్న పని ఆదామవ్వ చేశారు. కాబట్టి పురుషులు కట్టెలు కొట్టి కానీ, కూలి పని చేసి కానీ, జాబు చేసి కానీ, 8 అవర్స్ డ్యూటీ కానీ ఖచ్చితంగా కష్టపడి చెమట గార్చి బతకాల్సింది. ఆడోళ్ళు
అసలు మీరే ప్రపంచానికి పునాదులు. ప్రసవ వేదనతో పిల్లల్ని కన్నా. ప్రియమైన వారలారా, ఈ తెరని యేసు ప్రభు సిలువలో, ఈ శాపాన్ని, ఈ గ్యాప్ని దేవుడు కొట్టివేసి మనందరికి సంధి చేసి, ఏమండి, సాతాను దూరపరిచి సిలువలో మనకి ఆయన సంధి చేసి సమాధానపరిచాడు. 7 చెప్పేసి నేను ప్రార్థన చేసేస్తా. నెంబర్ 7, ఆశీర్వాదం. బ్లెస్సింగ్స్ ఫ్రమ్ క్రాస్. సిలువ ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు 7. ఇదేంటంటే, సాతానుని మరణాన్ని చితకదొక్కాడు. బ్రేకింగ్ సాటన్ పవర్. చదవమ్మా హెబ్రీ 2:14. హెబ్రీ 2:14. కాబట్టి మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా చాలు ఇప్పుడు చెప్పండి. అయిపోయింది, మెసేజ్ అయిపోయిందమ్మా. ఇటు చూడండి. మరణము గల అపవాదిని, పవర్ని చితక్కొట్టాడు. ఈ మాటను బట్టి 7 లాభం ఏంటి? సిలువ ద్వారా సాతాన్ని చితక్కొట్టాడు. వాడు అక్కడ పడి సావాల్సిందే. ఏమండోయ్, మన మీద సాతాను ఎప్పుడు జయం పొందలేడు. ఎందుకు? సిలువలో ఆడిని చితక్కొట్టాడు, కొట్టి పడేశాడు. ఆడు తలకాయని నరకొట్టేశాడు, అంతే. ఇక సాతానికి మన మీద పవర్ ఉందండి. గుర్తుపెట్టుకోండి, సాతానుడంట అన్యుల వెనకాల ఉండడంటండి. అన్యుల వెనకాల ఉండడంట, విశ్వాసుల వెనకాలే ఉంటా అంట ఎప్పుడు వాడు. ఓ పాస్టర్ గారు ఆదివారం ఆరాధన నడిపించడం కోసం వచ్చి మందిరం ముందు స్కూటర్ ఆపాయంట. ఇక లోపలికి మందిరం తలుపు తీసి ఆరాధన నడిపిస్తాడు పాస్టర్ గారు. అక్కడ చెట్టు కింద స్కూటర్ ఆపి లోపలికి వస్తుంటే ఆ పక్క చెట్టు కింద సాతానుగాడు ఉన్నాడంట. ఇదేంట్రా, మన మందిరం ముందు చెట్టు కింద సాతానుగాడు ఉన్నాడు అని పాస్టర్ గారు వెళ్ళి పలకరించాడంట. ఎరా సాతానుగా, ఏంటి మా మందిరం ముందు కూర్చున్నావు అన్నాడంట. ఏం లేదు పాస్టర్ గారు, ఇప్పుడు మీ చర్చికి వస్తారు కదా చాలామంది ప్రార్థన చేసుకోవడానికి విశ్వాసులు, మీ వాళ్ళు వారమంతా నా మాట వింటారు, ఆదివారం ఒక్కరోజున చర్చికి వచ్చి ఎక్కడ చెడిపోతున్నారు అని కాపలా కాస్తానని చెప్పాడంట. అర్థమైందా? ఇప్పుడు మనం వాడు మాట వింటామా? ఆడికి లొంగుతామా? ఆడు ఎంత కాపలా కాస్తే మనకేంటండి? ఏనన్నా, సాతాను తలను సిలువలో చితక్కొట్టాడు కాబట్టి మన మీద వాడికి పవరు లేదు. బ్లెస్సింగ్స్ ఫ్రమ్ క్రాస్. చెప్పండి. సిలువ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సిలువ ధ్యానాల సమయాలలో 40 రోజులు మీరు ఉపవాస ప్రార్థన చేశారు. సిలువే మనకు విలువ. సిలువ లేకపోతే మనకు విలువ లేదు. సిలువ ద్వారా మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటో మనం ఇప్పుడు చెప్పుకున్నాం. కాబట్టి నాన్న, ఆ సిలువ, క్రీస్తు శ్రమలు, సిలువ మనకెంతో మేలు చేసినాయి. ఎన్నో లాభాలు చెప్పుకున్నాం మనం. సిలువ మనకి ఎప్పుడు లాభమే. సిలువ లేనిది మనకు విలువ లేదు. ఆ సిలువలో దేవుడు చేసిన త్యాగం ఎంత గొప్పదో నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ సిలువలో దేవుడు చేసినటువంటి త్యాగమే నీకు విలువ. లేకపోతే నీకు నాకు విలువ లేదు. సిలువ విలువ, సిలువ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క రాత్రి వేళలో సిలువ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, సిలువ ద్వారా వచ్చే 7 ఆశీర్వాదాలు మేము చూసాము నాయన. ఆ ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. సిలువ ద్వారా స్వస్థత మేము వాక్యం చూసుకున్నాం రెఫరెన్స్లో. సిలువ ద్వారా 2 అబ్రహాము పొందిన ఆశీర్వాదం మాకు కూడా. 3 సిలువ ద్వారా లాభం, విడుదల. 4 సిలువ ద్వారా నీతిమంతులం అయ్యాం. 5 ఒకప్పుడు మేము అవినీతిమంతులు, మా నీతి అంతా మురికుడు లాంటిది. సిలువ ద్వారా మాకు నీతి విలువ. 5 సిలువ మాకు చేసిన ఉపకారం, ఆయనతో పాటు కూర్చుంటాం, ఆయనతో పాటు లేస్తాం. 6 సిలువ మాకు సంధిని చేసి సమాధానపరిచింది. 7 సిలువ సాతాను తలని చితక్కొట్టింది. ఇప్పుడు మనకేమి భయం లేదు ఇంకా. ఎందుకంటే మనకు ప్రభు ఉన్నాడు, మనకి సిలువ కాపుదల ఉంది. సిలువ మనకి విలువను తెచ్చింది. మనల్ని కదిలించేవాడెవడు లేడు, మనల్ని పడగొట్టేవాడెవడు లేడో. సాతాను తల 7వ పాయింట్ చితక్కొట్టాడు. అదొక లాభం మనకి. సాతాను చితక్కొట్టబడ్డాడు కాబట్టి మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎంత అభయము, ఎంత ధైర్యము
దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. సిలువ ద్వారా ఆశీర్వాదాలు 7 చూసాం మనం. కాబట్టి సంఘమా, ఈ సిలువ నీకు విలువిచ్చిందని, ఈ సిలువ నీకు ఆశీర్వాదం తెచ్చిందని నువ్వు నమ్మి ఈ రాత్రి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. సిలువ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మేము ధ్యానం చేశాం. అవును నాయనా, నువ్వు సిలువ ఎక్కకపోతే ఇవన్నీ మాకు లేవు నాయనా. మేము ఎప్పుడో పాడైపోయేవాళ్ళం, ఎప్పుడో నాశనం అయిపోయేవాళ్ళం, ఎప్పుడో ఈ లోకలు కొట్టుకుపోయేవాళ్ళం. నీ సిలువ ఎక్కావు, నువ్వు మాకు విలువ తెచ్చావు. సిలువ ఎక్కి మాకు విలువ తెచ్చి మమ్మల్ని బాగు చేసినటువంటి దేవా, మీకు వందనాలు నాయన. కాబట్టి తండ్రి, సిలువ మాకు ఇచ్చే ఆశీర్వాదాలు ఇన్నున్నాయా ప్రభువా? సిలువ మాకు శరణం, సిలువే మాకు ఆధారం, సిలువే మాకు విలువ, సిలువే మాకు బ్లెస్సింగ్స్, సిలువే మాకు స్వస్థత. సిలువ లేనిదే మాకు విలువ లేదు. ఆ సిలువ ఎక్కింది నువ్వు, మాకు ఆశీర్వాదం తెచ్చింది నువ్వు. అందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ సంఘమంతా ఈ సిలువ ధ్యానం అర్థం చేసుకుని బలపడి చక్కగా బలవంతులు అవటానికి సహాయం చేయండి. సంఘంలో ఇంకా కట్టుబడి సిలువకు లోబడి బ్రతకటానికి సహాయం చేయండి. తద్వారా ఆశీర్వాదాలన్నీ కూడా బిడ్డలు పొందుకుంటానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్.